So welcome to Center for Social Dialogue. Swarnalata garu, మీరు ఇంట్రడ్యూస్ చేస్తారా రమేష్ గారిని? సార్ తప్పకుండా సార్. ప్లీజ్ ప్లీజ్. రమేష్ గారు ఉన్నారా? ఒక్కసారి చూడండి. ఉన్నారు, లైన్లో అయితే ఉన్నారు. లైన్ లో ఉన్నాడు, మరి మేబీ మ్యూట్ లో పెట్టాడేమో. మ్యూట్ లో పెట్టి ఏదో వర్క్ లో ఉంటాడు. అందులోకి స్వర్ణతో ఒక పాట పాడొచ్చు. మొన్న ఏదో పాట పాడింది. వెల్కమ్ అండి. చాలా బాగా పాడింది. చాలా తనే కంపోజ్ చేసింది, తనే రాసింది, తనే పాడింది. 3 in 1. ఓకే ఓకే మేడం, మరి మీ ఇష్టమిక. లేదా అది ప్లే చేసినా చాలు. ఆజ్ఞాకారులు అన్నమాట. 3 విష్ణుమాన్ గారు పాడొచ్చు కదా లోపల. అమ్మో వద్దండి, నేను చివర పాడడం కరెక్ట్, ముందు కాదు. రమేష్ గారు సో వెల్కమ్ టు సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ అండి, 169 సెషన్. So Center for Social Dialogue is an open platform where you can discuss any idea without any restrictions. Ivala session lo manamu we have invited Dr. TVS Ramesh garu to deliver a talk on National Education Policy 2020. దాంట్లో ముఖ్యంగా ప్రైమరీ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్. మనం ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని 3 భాగాలుగా కంటిన్యూస్ గా చేస్తున్నాము. ఫస్ట్ భాగంలోనేమో మనకు చినవీరభద్రుడు గారు రచయిత ప్లస్ రిటైర్డ్ IAS, ఆయన వచ్చి ఒక ఇంట్రడక్షన్ ఇచ్చారు సబ్జెక్ట్ మ్యాటర్ కి. ఇవాళ శ్రీ రమేష్ గారిని మనం స్పెసిఫిక్ గా ప్రైమరీ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడమని అడుగుతున్నాము. సో ఈ రమేష్ గారిని మన స్వర్ణలత గారు ఇంట్రడ్యూస్ చేస్తారు సబ్జెక్ట్ ని కూడా. సో వెల్కమ్ అండి స్వర్ణలత గారు, ప్లీజ్ క్యారీ ఆన్. సార్ అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రధాన వక్త శ్రీ డాక్టర్ TVS రమేష్ గారికి CSD వేదికకు ఆహ్వానం పలుకుతున్నామండి. రమేష్ గారి గురించి చెప్పాలంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ 2 రాష్ట్రాలలో కూడా ఆయన చాలా సుపరిచితులు. ఆయన గురించి తెలియని వారు ఉండరు. అంటే నిరంతరము కూడా ఒక రీసెర్చ్ మోడ్ లో ఉపాధ్యాయుడిగా ఉంటూ ఆయన 15 సంవత్సరాలుగా, ఒక 20 సంవత్సరాలుగా కూడా స్టేట్ ఎడ్యుకేషన్ SCRTలో ఆయన తన ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు, ఎన్నో రంగాలలో. ముఖ్యంగా పాఠ్య పుస్తకాల తయారీ కానివ్వండి, అలాగే స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ కానివ్వండి, అలాగే వాళ్ళకి టీచర్లకి ట్రైనింగ్ మాడ్యూల్స్ తయారు చేయడం కానీ, మళ్ళీ ఆన్లైన్ లో శిక్షణలు ఇవ్వడం కానీ, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం కానీ, ఇవన్నీ కూడా ఆయన సహజంగా ఆయన డ్యూటీలో భాగంగా చేస్తూనే వస్తున్నారు. అంటే ఎంత ఒక జ్ఞాన ఖని అన్నమాట ఆయన. అంటే మొత్తం కూడా సైన్స్ పరంగా ఆయన ఎక్కువ సైన్స్ సబ్జెక్ట్స్ చూసేవారు. సైన్స్ పరంగా కానీ సాహిత్య పరంగా కానీ అన్ని కూడా అవిరళ కృషి చేసిన వారు ఆయన. అంటే ప్రతి దాన్ని కూడా పరిశోధించి దాన్ని కూలంకషంగా తెలుసుకొని దాని పరిశోధనలు చేసి తర్వాతనే మాట్లాడడం కానీ, ఒక మార్గదర్శనం చేయడం కానీ, ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఇంతగా మార్గదర్శనం చేసేవారు అనేది చాలా అరుదుగా ఉంటారు. అటువంటి గొప్ప స్థాయిలో ఆయన TVS రమేష్ గారు ఉన్నారు. అంటే ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆయన ఈరోజు మనం ఏదైతే అనుకుంటున్నామో, అంటే ఒక బాల సాహిత్యం కానీ, బాల సాహిత్యం తయారు చేయడంలో కూడా ఆయన వంతు చాలా కృషి చేశారు. జిల్లాల్లో బాల సాహిత్యం చేయడము, అలాగే ఈ మధ్య కాలంలో కూడా
ఈ ఈ మ్యాగజైన్స్ తయారు చేయడంలో కానీ టీచర్స్ కి అంతా కూడా అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడం, ప్రతి టీచర్ ని వాళ్ళకి స్ట్రెంగ్తన్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేయగలరు, వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఒక టీచర్ కమ్యూనిటీని అంతా కూడా జాగృత పరుస్తూ వాళ్ళ వృత్తిపరమైన అభివృద్ధి కోసం ఆయన అవిరళ కృషి చేస్తున్నారు. అటువంటి వ్యక్తిని ఈ రోజు కొత్తగా మనం ఆహ్వానించడం మన సిఎస్టి దీంట్లోకి అంతా కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా మీకు వెల్కమ్ సార్. ఈ రోజు జాతీయ విద్యా విధానం 2020లో పాఠశాల విద్య అలాగే సెకండరీ పాఠశాల విద్యలో ప్రాథమిక అలాగే సెకండరీ విద్యా స్థాయిలో ఎటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంది, ఏమేమి స్ట్రాటజీస్ ని వాళ్ళు ఫాలో అవ్వాలని జాతీయ విద్యా విధానం 2020 సూచించిందో ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించడానికి మన ముందుకు వస్తున్నారు టీవీఎస్ రమేష్ గారు. వారికి స్వాగతం అండి. రమేష్ గారు, ఇప్పుడు వేదిక మీకోసం రెడీగా ఉంది. ప్లీజ్ వెల్కమ్ సార్. మాట వినవట్లేదండి, అన్మ్యూట్ చేసి. ఓకే, వినిపిస్తుందమ్మా? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు బాగానే ఉంది, మాట్లాడండి. వినిపిస్తుంది కదా? స్వర్ణలత గారు చాలా ఎక్కువ చెప్పేశారు నా గురించి. నేను వాటిలో కొన్నిటికి మాత్రమే అర్హుడిని. ముందుగా పెద్దలందరికీ కూడా ఒక మనవి విన్నపము ఏమిటి అంటే, నేను వారం ఈ కార్యక్రమాన్ని హాజరవుదాం అనుకుంటాను కానీ ఆఫీస్ సమయం దాదాపు 8-9 అయిపోవడం వల్ల అందుబాటులో ఉండలేకపోతున్నాను. కానీ ప్రతి యూట్యూబ్ లో పెట్టిన తర్వాత ఇది చాలా ఉపయోగంగా అనిపిస్తుంది. అన్ని కార్యక్రమాలను నేను తప్పనిసరిగా చూస్తున్నాను. అయితే ఇవాళ చర్చనీయాంశంలోకి వస్తే ముందుగా పెద్దలు రవికుమార్ గారికి నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక పెద్ద విషయం ఏమిటి అని అంటే, ఇద్దరు ఉద్దండ పండితులు మహామహులైనటువంటి వ్యక్తుల మధ్యలో నన్ను నిలబెట్టారు. నిన్న గత వారపు సమావేశంలో మహాకవి చినవీరభద్రుడు గారు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అలాగే రాబోయే సమావేశంలో కూడా మరో మహానుభావుడు ముక్తేశ్వరరావు సారు ఈ విషయాలను గురించి తెలియజేస్తారు. అలాంటి ఇద్దరు ఉద్దండ పండితుల మధ్యలో నేను నిలబడి ఈ విషయాలను చెప్పడానికి సాహసం చేస్తున్నాను. ఆ సరస్వతి నన్ను కటాక్షించాలని కోరుకుంటూ ఉన్నాను. ముందుగా విద్యా రంగానికి సంబంధించినటువంటి అంశాలను మనం గమనించి చూసినట్లయితే, పెద్దవాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు, ఎడ్యుకేషన్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్ అన్నాడు వివేకానంద స్వామి. అంటే ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక రకమైనటువంటి ఒక గొప్ప కళ దాగి ఉంటుంది. ఆ దాగి ఉన్నటువంటి దాన్ని బయటకు తీసుకురావడమే, దానిలో ఆ వ్యక్తిని అభ్యున్నతి వైపు నడిపించడమే విద్య యొక్క పరమావధి అని అన్నది భారతీయ విద్యా తత్వం నమ్ముతుంది అనమాట. కానీ చదువు చెప్పడము, చదువు నేర్చుకోవడము అని అంటే ఆ మనిషిలో ఉండేటువంటి విజ్ఞతని బయటకు తీసుకొచ్చి మనిషిని ఒక మనిషిగా తీర్చిదిద్దడానికి చేసేటువంటి ప్రయత్నం లాగా ఇది మనకు కనిపిస్తుంది. అందుకనే మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఏమంటాయి అని అంటే, అసలు విద్య అనేటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే ఈ విద్య అనేటువంటి ఒక సంస్కృత ధాతువు యొక్క మూల రూపంగా మన వాళ్ళు మాట్లాడుతారు. ఏమిటి అని అన్నప్పుడు ఇది తెలుసుకోవడం. ఏం తెలుసుకోవడం అన్న అంశంలో మన దగ్గర 3 పదాలు కనిపిస్తాయి. ఒకటేమో జ్ఞాత, ఒకటి జ్ఞానం, మరొకటి జ్ఞేయం. అని జ్ఞాత అంటే తెలుసుకునేటువంటి వాడు, ఎవడైతే నేర్చుకోదలుచుకున్నాడో వాడు జ్ఞాత. జ్ఞేయం అంటే తెలుసుకునేటువంటి అంశం ఏముందో అలా దాన్ని మన జ్ఞేయం. ఇక జ్ఞానం అన్న విషయాన్ని చూసినప్పుడు భారతీయ సంప్రదాయం ఏం చెప్తోంది అని అంటే, జ్ఞానం అనంటే నేర్చుకునేటువంటి విధానం అని చెప్పి చెప్తోంది. సాధారణంగా మనం జ్ఞానం అంటే నాలెడ్జ్ అని ఒక సమానార్థకంలో చెప్తూ అది ఒక విషయపరమైనటువంటి అంశంగా మాట్లాడుతున్నాం. కానీ ప్రాచీన విద్యా తత్వం, ప్రాచీన భారతీయ సంప్రదాయం ఏముంటుంది అంటే, జ్ఞానము అంటే నేర్చుకునేటువంటి విధానము అంటుంది. ఈ మాట మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. నేర్పడం అనేటువంటి దానిలో విషయానికన్నా కూడా విధానానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం భారతీయ విద్యా తత్వం యొక్క మౌలిక సూత్రంగా మనం గమనించాలి. అయితే సమాజంలో విద్య గురించి మాట్లాడినటువంటి వాళ్ళలో ముందు వరుసలో నిలబడి మనం చెప్పుకునే వాళ్ళలో ప్రముఖులు సోక్రటీస్. ఒక వెస్ట్రన్ ఫిలాసఫర్ గా సోక్రటీస్ అసలు ఏమిటి ఈ చదువు, ఎందుకు మనుషులు చదువుకోవాలి అన్న దాని గురించి ఆయన తన అభిప్రాయాలని
ఏ కాలానికైనా కూడా వర్తించేటువంటి విధంగా తెలియజేశారు. ఆ అంశాన్ని మనం స్ఫురణలోకి తెచ్చుకున్నట్లయితే ఆయన ఏమంటారు అని అంటే, చదువు ద్వారా సమాజంలో ఉండేటువంటి అంతరాలన్నీ పోతాయి అని అంటారు. అంటే ఆయన దృష్టిలో అంతరం అంటే ఆర్థిక పరమైనటువంటి అంశం కాదు, జ్ఞానపరమైనటువంటి అంశం. మనుషులందరూ కూడా చదువుకోవడం వల్ల ఒక సముచితమైనటువంటి స్థితిలోకి నెట్టబడతారు కాబట్టి అక్కడ నిరక్షరాస్యుడైన వాడు అక్షరాస్యుడైన వాడి మధ్య అంతరాలను తొలగిపోయేలాగా ఉండడానికి ఒక అవకాశం వస్తుంది. అలాగైనా జీవన విధానానికి ఇది దారి తీస్తుంది అని అంటాడు. ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి అసమానతలు ఏ ఉన్నాయో అవన్నీ తొలగించడానికి చదువు ఒక సాధనంగా పనికొస్తుంది అన్నది వారి అభిప్రాయం. అలాగే ఒక మనిషిగా జీవించాలి అని అంటే తోటి వారి పట్ల ఒక కన్సర్న్ కలిగినటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి, అంటే మనిషి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ చదువు పనికొస్తుంది అని చెప్పి సోక్రటీస్ అభిప్రాయపడతాడు. ఆ మూల సూత్రాలే మనకి కూడా కనిపిస్తాయి. కాబట్టి విద్య గురించి వెస్టర్న్ ఫిలాసఫర్స్ మాట్లాడినా, భారతీయ విద్యాతత్వంలో ఇండియన్ ఫిలాసఫర్స్ ఎవరు మాట్లాడినా కూడా అదంతా వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి పనికొచ్చేటువంటి ఒక ప్రక్రియ లాగా వాళ్ళు ఉటంకిస్తూ ఉండడం మనం చూడొచ్చు. ఈ అంశాలన్నిటికీ కూలంకషంగా పరిశోధించి 2020 జాతీయ విద్యా ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం తయారు చేయాలని సంకల్పించింది. అయితే దీన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే భారతీయ విద్యా వ్యవస్థ యొక్క పూర్వాపరాలను కూడా ఒక్కసారి సింహావలోకనం చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. భారతదేశంలో నిజానికి ప్రపంచంలో ఏ దేశంలో కూడా జరగనటువంటి విద్యారంగ ప్రయోగాలు జరిగినటువంటి వైన మన ముందు. స్వాతంత్ర పూర్వాన్ని మనం గమనించినట్లయితే హంటర్ కమిషన్ అని, అలాగే మనకి చాలా సార్జెంట్ కమిషన్ అని, ఇలాంటి రకరకాలైనటువంటి హట్టా కమిషన్ ఇట్లాంటివన్నీ కూడా కనిపిస్తాయి. ఇవన్నీ స్వాతంత్ర పూర్వం. మొట్టమొదటి మన దేశంలో 1854 అంటే మొదటి స్వాతంత్ర సంగ్రామం జరగడానికి ముందుగానే బ్రిటిష్ ప్రభుత్వం విద్యా విధానం ఎలా ఉండాలి అన్న దాని మీద వుడ్స్ డిస్పాచ్ అన్నటువంటి ఒక దానిని తయారు చేశారు. భారతీయ విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మన ముందు ఉన్నాయి. అయితే మనకి మెకాలే అన్నవాడు ఒకడు బాగా వినిపిస్తాడు, కనిపిస్తాడు. మిగిలినటువంటివన్నిటిని పరిశీలించి చూసినప్పుడు వారి యొక్క దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం భారతీయ విద్యా వ్యవస్థలను పరిశీలించినటువంటి వైన ఒకడు. వుడ్స్ డిస్పాచ్ మనం చూసినట్లయితే భారతదేశంలో చదువు కోసం సమాజం యొక్క బాధ్యత అన్నది చాలా పెద్ద ఎత్తున ఉన్నట్టుగా వాళ్ళు దాంట్లో రాసుకున్నారు. అయితే మనం కూడా గమనించవచ్చు. ఇప్పుడు దాదాపు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళ బాల్యాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే ఆ కాలంలో ఊళ్ళల్లో వారాల అబ్బాయిలు అని ఉండేవాళ్ళం. అంటే ఆ ఊర్లో ఒకవేళ విద్యాలయం గాని ఉన్నట్టయితే చదువుకోవాలన్న ఆసక్తి కలిగినటువంటి పిల్లలు ఆ గ్రామానికి వస్తే ఆ గ్రామం మొత్తం ఆ పిల్లల్ని దత్తత తీసుకుని సోమవారం ఒకళ్ళింట్లో, మంగళవారం ఒకళ్ళింట్లో భోజనం పెట్టి ఆ పిల్లలు చదువుకోవడానికి ఆ ఊరు మొత్తం బాధ్యత వహించేది. అంటే చదువుకి అంత పెద్ద ప్రాధాన్యత మనకి స్వాతంత్ర పూర్వ భారతదేశంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి గ్రామాలలో ఉండేటువంటి ఆ చదువు యొక్క విశేషాన్ని, చదువు పట్ల సమాజం చూపుతున్నటువంటి కన్సర్న్ ని, చదవాల్సినటువంటి అవసరాన్ని తల్లిదండ్రులు గుర్తించినటువంటి వైనాన్ని, విజ్ఞానాన్ని మరింతగా సమృద్ధి చేస్తున్నటువంటి విధానాన్ని ఈ వుడ్స్ డిస్పాచ్ లో చాలా క్లియర్ గా చెప్పారు. ఆ తర్వాత కాలంలో దాన్ని ఎలా మనం ధ్వంసం చేయడం ద్వారా భారతీయ సమూల విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విచ్ఛేదనం చేయడానికి ప్రయత్నం చేయవచ్చు అని హంటర్ కమిషన్ లో కానీ తర్వాత వచ్చినటువంటి మెకాలే కమిషన్ విధానంలో కానీ మనకి కనిపిస్తాయి. కాబట్టి ఈ స్వాతంత్ర పూర్వరంగాన్ని, స్వాతంత్ర తర్వాత వచ్చినటువంటి అంశాలని మనం చూసుకున్నట్లయితే మన దగ్గర చదువు చెప్పడం కోసం, పిల్లలకి చదువు నేర్పడం కోసం ప్రభుత్వాలు కాలానుగుణంగా రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి వైనం మనకు కనిపిస్తుంది. స్వాతంత్రం తర్వాత ప్రధానంగా మనం మాట్లాడుకునేది ఏమిటి అంటే 1966లో వచ్చినటువంటి కొఠారి కమిషన్. ఇది నిజానికి భారతీయ విద్యా వ్యవస్థకు ఒక దిక్సూచి లాగా ఉంది అని అనుకోవచ్చు. అయితే ఈ కొఠారి కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో చదువులు ఎలా ఉండాలి అన్నటువంటి దానిలో కొన్ని ప్రతిపాదనలు వాళ్ళు చేస్తే అవి ఇవాళకి కూడా ఆచరణ యోగ్యంగా, అనుసరణ యోగ్యంగా మనకి కనిపిస్తూ ఉంటాయి.
ఆ తర్వాత ప్రధానంగా మనం 1986లో వచ్చినటువంటి జాతీయ విద్యా విధానం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అన్నటువంటి మనకు కనిపిస్తుంది. ఇది కూడా సమాన అవకాశాలు పిల్లలందరికీ ఉండాలన్న నేపథ్యంతో ఆ కార్యక్రమం మన దేశంలో పెద్ద ఎత్తున అమలు జరిగింది. ఆ తర్వాత 2005లో ఒక పెద్ద దాన్ని డ్రాస్టిక్ చేంజ్ గా మన విద్యా వ్యవస్థలో పేర్కొంటాం. ఇది పారాడైమ్ షిఫ్ట్ అంటారన్నమాట. అప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచన ధోరణిని సమూలంగా మారుస్తూ వాయిస్ ఆఫ్ ద అప్రెస్డ్, ఎవరైతే సమాజంలో ఫోకస్డ్ గ్రూప్ ఉన్నారో, ప్రివిలేజ్డ్ సెక్షన్స్ ఉన్నారో, మార్జినల్ సెక్షన్స్ చెందినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరి యొక్క ఆశలని అవసరాలని విద్యా వ్యవస్థ పట్టించుకోవాలి. స్కూల్లో వాళ్ళ యొక్క వాయిస్ కి సరైనటువంటి ప్రాధాన్యతను కల్పించాలి అని చెప్పి 2005 జాతీయ విద్యా విధానం ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలని పైకి తీసుకొచ్చింది. అందులో ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలని 1986లోను అలాగే 1966లో కొఠారి కమిషన్ చేసినటువంటి ప్రతిపాదనలతో పాటు ఆ మొదలియార్ కమిషన్ లో వచ్చినటువంటి అంశాలు, రామస్వామి కమిషన్ లో వచ్చినటువంటి అంశాలు, వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి భారతదేశానికి స్వాతంత్ర పూర్వంలో ఉన్నటువంటి విద్యా వైభవం ఏదైతే ఉందో దాన్ని మళ్ళా పునఃప్రతిష్ఠ చేయాలి అన్నటువంటి సంకల్పంతో 2020 జాతీయ విద్యా విధానాన్ని మన వాళ్ళు తయారు చేశారు. అదృష్టవశాత్తు ఇక్కడ మనకి కస్తూరి రంగన్ గారి లాంటి ఒక పెద్ద శాస్త్రవేత్త దీనికి బాధ్యత వహించడం వల్ల ఇది మరింత అందంగా చక్కగా రూపుదిద్దుకోవడానికి అవకాశం వచ్చింది. మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. ఐక్యరాజ్య సమితి ఏం చేశారంటే 2030 నాటికి ప్రపంచం అంతా కూడా అందరూ అభివృద్ధి చెందాలన్నటువంటి ఉద్దేశంతో సుస్థిర అభివృద్ధి సూచికలు అని కొన్ని తయారు చేశారు. దాదాపు ఒక 17 ఉంటాయి. అందులో 4వ సూచిక పూర్తిగా విద్యా రంగానికి సంబంధించిందిగా కనిపిస్తుంది. అందులో ఏముంది అని అంటే ఎన్ష్యూర్ ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ప్రమోట్ ద లైఫ్ లాంగ్ లెర్నింగ్. అంటే ఈ లైఫ్ లాంగ్ లెర్నింగ్ అవకాశాలు అందరికీ కల్పించాలన్నటువంటి దాన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో 4వ గోల్ గా పేర్కొన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ చెప్పినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నటువంటి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని మన వాళ్ళు ఈ రంగాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇంతకు ముందు సెషన్ లో మన పెద్దలు సార్ చెప్పినట్లుగా ఈ కార్యక్రమాన్ని తయారు చేయడంలో ఏం చేశారంటే మామూలుగా ప్రణాళికలు తయారవడము బాటమ్ టు టాప్, టాప్ టు బాటమ్ అప్రోచ్ అని ఉంటుంది. అంటే పైన కూర్చుని ఎవరో ఒక విధానాన్ని తయారు చేసి దాన్ని కింద స్థాయిలో అమలు చేయాలని అనుకుంటారు. అయితే దానికి రివర్స్ ప్రాసెస్ లో ఈ కార్యక్రమం ఈ 2020 జాతీయ విద్యా ప్రణాళిక తయారు చేయడం బాటమ్ టు టాప్ అప్రోచ్ అన్నటువంటి దాంట్లో జరిగిందనమాట. దేశవ్యాప్తంగా దాదాపు 32 రాష్ట్రాల్లో 1550 జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. దాదాపు 600 పైగా ఇక్కడ థీసిస్ పేపర్లు ఈ విద్యా విధానం మీద సమర్పించడం అన్నది జరిగింది. దాదాపు 4000 మంది పైచిలకు అనుభవజ్ఞులు ఈ కార్యక్రమ రూపకల్పనలో వాళ్ళ సూచనలు సలహాలు అందిస్తే 200 పైన విద్యా సంస్థలు ఇందులో భాగస్వామ్యం. అలాగే మైజిఓ అన్నటువంటి ఆన్లైన్ కార్యక్రమం ద్వారా కూడా 1,50,000 మంది వ్యక్తులు తమ తమ అభిప్రాయాలను విద్యారంగం మీద తెలియజేశారు. అదే విధంగా డిజిటల్ సిటిజన్ సర్వే ఆఫ్ ఇండియా అన్నటువంటి వాళ్ళు నిర్వహించినటువంటి సర్వేలో దాదాపు 13 లక్షల పై మంది యువత, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, సంఘం కోసం పాటుపడేటువంటి వాళ్ళందరూ కూడా విద్య యొక్క విశేషతల గురించి, అందులో రావాల్సిన మార్పుల గురించి అభిప్రాయాలను తెలియజేశారు. ఇంత పెద్ద ఎత్తున పునాది స్థాయి నుంచి అభిప్రాయాలను సేకరించి వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి రాష్ట్రం నుంచి కూడా నివేదికలు తెప్పించుకుని రాష్ట్రం విద్య కోసం ఏమేం ప్రయత్నాలు చేయాలనుకుంటుందో వాటన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకుని జాతీయ స్థాయిలో 2020 విద్యా విధాన రూపకల్పనకి కేంద్ర ప్రభుత్వం అప్పుడు నడుము బిగించడం జరిగిందనమాట. కాబట్టి బాటమ్ టు టాప్ అప్రోచ్ అన్నది మనకి విధానంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇందులో వాళ్ళు ఏమన్నారనంటే దాన్ని మనం ఈ సెషన్ లో ప్రాథమిక విద్య గురించి అలాగే సెకండరీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకునే ముందు ఇక్కడ వాళ్ళు ఒక 5 సవాళ్ళని రికగ్నైజ్ చేశారు. నిజానికి ఆ సవాళ్ళని తర్వాత వాళ్ళు 5 పిల్లర్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ గా మార్చుకున్నారు. ఆ సవాళ్ళు ఏమిటి అని అంటే
నాణ్యతతో కూడినటువంటి విద్యని అందించడం అన్నది ఒక సవాల్. అలాగే ఈక్వాలిటీ, అన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి, అన్ని వర్గాల వాళ్ళకి ఆర్థిక సమానత్వాన్ని సాధించేటువంటి సందర్భంలో లింగపరమైనటువంటి అవరోధాలను పక్కన పెట్టుకుని వర్గపరమైనటువంటివి లేకపోతే భౌగోళికంగా ఉండేటువంటివి ఇలాంటి అసమానతలన్నీ పక్కన పెట్టి అందరికీ ఈక్వల్ గా ఉండేటువంటి ఒక విద్యను ఎలా అందించాలన్న దాన్ని ఒక సవాలుగా తీసుకుంది. అదే సందర్భంలో పాఠశాలల్ని అందుబాటులోకి రావాలి అనేది ఒక కృషి కాబట్టి యాక్సెస్ ఎలా ఉండాలన్న దాని మీద కూడా కృషి చేశారు. ఇవన్నీ బానే ఉన్నాయి. అయితే పాఠం చెప్పడంలో ఉపాధ్యాయులు కానివ్వండి, విద్యా వ్యవస్థని నిర్వహించడంలో అధికారుల పాత్ర కానివ్వండి, వాళ్ళ యొక్క అకౌంటబిలిటీ చాలా కీలకం కాబట్టి ఇది కూడా ఒక సవాలుగా వాళ్ళు పరిగణించారు. అలాగే అది అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి అంశంతో పాటు వాళ్ళు దాన్ని భరించగలిగేట్టుగా ఉండాలన్నమాట. ఇదేదో ఖరీదైనటువంటి వ్యాపారం లాగా వ్యవహారం లాగా ఉండకూడదు అని అందరూ దాన్ని ఆఫర్ చేయగలిగినటువంటి దాన్ని వినియోగించుకోగలిగినటువంటి స్థితిలో ఉండాలి అని 5 సవాళ్లు మన ముందు ఉన్నాయని భావించారు. ఈ 5 సవాళ్లమే చివరికి NEP 2020లో 5 పిల్లర్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ గా వాళ్ళు మార్చుకున్నారనమాట. అలా మార్చుకుని దాన్ని అమలు చేయడం కోసం ఒక ప్రణాళికను మన ముందుకు తీసుకొచ్చారు. అందులో అన్ని రాష్ట్రాలకి కూడా ఒకే రకమైనటువంటి విద్య, కాబట్టి భారతదేశంలో అందరికీ కూడా ఎలాంటి అసమానతలకి తావు లేకుండా అందరికీ ఒకే రకమైనటువంటి నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి విద్యని అందించాలి అన్నది సంకల్పం. అయితే ఇక్కడ ఒక విశేషం, ఈ డాక్యుమెంట్ ప్రిఫేజ్ లో ఒక మాట ఏమంటారంటే, భారతీయ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా అన్నటువంటి పుస్తకాన్ని ఉటంకిస్తూ సామరస్యం సమన్వయం అన్నటువంటి భావాలని మనం విద్య ద్వారా తీసుకురావాలి, సమాజంలో అంతరాలు లేనటువంటి సమాజాన్ని సృష్టించాలన్నది అక్కడి నుంచి వాళ్ళు ఒక గైడింగ్ ప్రిన్సిపల్ లాగా తీసుకున్నారు. ఇలా చదువు నేర్పడంలో విద్యార్థి యొక్క నేపథ్యాలకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. వాడు ఏ నేపథ్యం నుంచి వచ్చినా కూడా వాడికి విలువనివ్వాలి. ఒకవేళ మన పాఠశాలలోకి కళ్ళు గీత కార్మికుల పిల్లలు రావచ్చు, చెప్పులు కుట్టే వాళ్ళు రావచ్చు, ఏ బండి మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు రావచ్చు, లేదా ఒక వైద్యుడు న్యాయవాది పిల్లలు కూడా ఈ పాఠశాలలో ఉండొచ్చు, లేదా ఒక పేరు మోసినటువంటి బడా పారిశ్రామికవేత్త పిల్లలు కూడా ఈ పాఠశాలలో ఉండొచ్చు. కాబట్టి ఎలాంటి అసమానతలు లేకుండా అందరికీ సమానమైనటువంటి విద్యను అందించేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్తూ, విద్య అన్నది తప్పనిసరిగా ఒక జీవనోపాధిని అందించేటువంటి కార్యక్రమంగా ఉండాలి. దాంతో పాటు లైఫ్ లాంగ్ లెర్నింగ్ అన్నటువంటి జీవితం అంతా కూడా ఎప్పుడైనా సరే చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలి అన్న సంకల్పంతో ఈ ప్రణాళికలు మన వాళ్ళు తయారు చేశారు. ఇందులో మనకి ఒక భాగాలు కొన్ని కనిపిస్తాయి. వాటిలో ఒకటి అప్రోచ్ అంటాం, రెండవది క్రాస్ కటింగ్ థీమ్ అంటాం, అలాగే మూడవది పాఠశాలలో ఉండేటువంటి సబ్జెక్టుల గురించి మాట్లాడారు. అలాగే ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన అంశము స్కూల్ కల్చర్ అండ్ ప్రాసెస్ అన్న, ఇది చాలా కీలకం అన్నమాట. అలాగే స్కూల్ సపోర్టివ్ ఎకో సిస్టమ్స్ ని ఎలా ఏర్పాటు చేసుకోవాలన్న దాన్ని కూడా ఈ డాక్యుమెంట్ లో చెప్పారు. విద్యా రంగంలో సంస్కరణ ఎక్కడ తీసుకురావాలి అని అన్నప్పుడు ఈ డాక్యుమెంట్ చాలా ధైర్యంగా ఇప్పటి వరకు భారతదేశంలో ఏ డాక్యుమెంట్ చెప్పినటువంటి ఒక మాట చెప్పింది. మన దేశంలో పాఠశాల విద్య వయసు అంటే 5+ నుంచి 14+ లేదా 15+, ఇవాళ 18+ వరకు కూడా పాఠశాలని పరిగణిస్తున్నాం. కాబట్టి 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు ఉండేటువంటి పిల్లలందరూ కూడా లెక్క పెట్టి చూసినప్పుడు భారతదేశ జనాభాలో దాదాపు 40% మంది వాళ్ళే ఉన్నారు. ఇలా 40% మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాదాపు 50 నుంచి 60 కోట్ల వరకు ఉండొచ్చని ఒక అంచనా. ఈ 60 కోట్ల మంది పాఠశాల వయసు కలిగినటువంటి పిల్లల్ని వాళ్ళ ప్రమాణాలని పరిశీలించి చూసినప్పుడు అధిక శాతం మంది పిల్లలు, ఈ లెక్క వింటే దారుణంగా గుండె విజయమంటుంది, 60 కోట్ల మంది పిల్లల్లో దాదాపు 42 పైచిలుకు కోట్ల మంది పిల్లలకు తరగతికి నిర్దేశించినటువంటి ప్రమాణాలు రాలేదు. అంటే 3వ తరగతి వాడు 3వ తరగతి పుస్తకం చదవలేడు, 10వ తరగతి వాడు 10వ తరగతి పుస్తకం చదవలేడు అన్నటువంటి స్థితిలో మన దేశం ఉన్నది అని చెప్పి చాలా దాన్ని స్పష్టంగా ఒప్పుకునింది అనమాట డాక్టర్. అంటే పేరుకు మాత్రమే తరగతులు కానీ పిల్లల ప్రమాణాలను చాలా నాసిరకంగా ఉన్నాయి అని చెప్పి ఒప్పుకుంది. అంటూ ఒక మాట ఏమంటుంది అంటే, ఇన్ని కోట్ల మంది పిల్లలకి
తరగతికి నిర్ధారించినటువంటి ప్రమాణాలు రానప్పటికీ మనం ఏవేవో పైన చాలా నిర్మాణాలు చేయాలని కోరుకోవడం చాలా అవివేకం. ఇది పిల్లల్ని ఒక రకంగా వయలేషన్ ఆఫ్ చైల్డ్ రైట్ అని చెప్పి ఒక చోట ఆ మాట అంటారు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే మొత్తం విద్యా వ్యవస్థను అంతటి కూడా ఒక దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే, దేర్ షుడ్ బి అంటే వీ షుడ్ ఫోకస్ వన్ పర్టికులర్ ఏరియా అని చెప్పంటూ ఆ విధానాన్ని కొటారి కమిషన్ చెప్పిన 10+2+3 అన్నటువంటి విధానంలో ఒక చిన్న మార్పు తీసుకుని వచ్చి 5+3+3+4 అన్నటువంటి దాన్ని తెచ్చారు. అయితే అక్కడ వాళ్ళు ఒక మాట అన్నారు, 10 అయినా 5 అయినా దీనివల్ల అంకెలు మార్చడం వల్ల కలిగేటువంటి లాభం ఏం లేదు. దీనిలో మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే ఏవైతే మనం 5 అని చెప్పి అంటున్నామో ఈ 5 అన్నది చాలా ప్రధానమైనటువంటి సంవత్సరాలు, ఈ సంవత్సరాల మీద దృష్టి పెట్టాలి అని చెప్పి అన్నారు. అందుకని 2020లో విద్యా రంగంలో ప్రాథమిక విద్య అన్నటువంటి అంశం గతంలో మాట్లాడితే ఇప్పుడు దాన్ని పూర్వ ప్రాథమిక విద్య లేదా వాళ్ళు ప్రిపరేటరీ స్టేజ్ అన్నారు. ఈ ప్రిపరేటరీ స్టేజ్ చాలా కీలకం. దానిలో శాస్త్రీయంగా చాలా మాటలు చెప్పారు. ఎందుకు ఆ స్టేజ్ మీద మనం అంత దృష్టి పెట్టాలి అని అంటే భవిష్యత్తులో మనం చాలా గొప్ప సమాజాన్ని ఆశిస్తున్నాం. పిల్లలకి చాలా పెద్ద ఎత్తున విద్యా బుద్ధులు నేర్పాలని అనుకుంటున్నప్పుడు బ్రెయిన్ డెవలప్మెంట్ ఏజ్ అని అంటాం అన్నమాట. మానవుడి యొక్క మెదడు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వయసులో దాదాపు ఎదుగుదలలు రావాల్సినటువంటి అంశంలో 95% వరకు అక్కడే కనిపిస్తుంది. కాబట్టి ఆ దశలో మానవుడి మెదడు ఎదుగుదల చాలా వేగంగా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఆ పర్టికులర్ సంవత్సరాల పట్ల విద్యా వ్యవస్థ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని ఇక్కడ వాళ్ళు పేర్కొన్నారు. అందుకోసం ఏం చేశారంటే నిపుణ్ భారత్ అన్నటువంటి ఒక ప్రోగ్రామ్ ని దీనికి అనుబంధంగా విద్యారంగంలో తీసుకొచ్చారు. ఈ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ అన్నటువంటిది ఈ నిపుణ్ భారత్ యొక్క ఉద్దేశం అన్నమాట. అంటే పిల్లలకి ఎవరికి కూడా చదవడం రావటం లేదు. ఒకవేళ చదవడం వస్తుంది కానీ అర్థం చేసుకోవడం రావటం లేదు. కాబట్టి ఇక్కడ వాడు ఏమంటున్నారు అని అంటే చదవడం అని దాన్ని వాళ్ళు రీడిఫైన్ చేశారనమాట. ఏదో ఇక్కడ పేరు రాసింది, ఉదాహరణకి కృష్ణమోహన్ రావు అన్న పేరు ఉంది అనుకుందాం. ఆ పేరులో KRISH అని చదివితే దాని చదువు కాదు. ఈ పేరుని చదివి ఇది ఒక వ్యక్తి పేరు లేదా ఒక దేవుడి పేరు అన్నటువంటి అంశాన్ని వాళ్ళు మాట్లాడి దాన్ని అర్థం చేసుకోవాలి అని అంటూ రీడింగ్ అంటే ఏమన్నారంటే దేర్ ఈజ్ నో రీడింగ్ వితౌట్ కాంప్రహెన్షన్ అని. చదవడము అని అంటే తప్పనిసరిగా అర్థం చేసుకోవడం అన్నటువంటి కోణంలో మాట్లాడారు. అలా కాకుండా ఊరికి ఏదో ఒక్కల ముక్కలుగా చదివితే దాన్ని చదవడం కాదన్నారు. అలా అంటూ వాళ్ళు చాలా స్పష్టమైన సూచన ఏం చేశారంటే రీడింగ్ రావడం అన్న దాని మీద శాస్త్రీయ పరిశోధనలు, ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పరిశోధనల సమాచారాన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయాన్ని చదివి అర్థం చేసుకోవాలి అని అంటే సగటున నిమిషానికి 35 నుంచి 50 పదాలు వేగంతో చదవగలిగినప్పుడు మాత్రమే అతనికి చదివిన విషయం అర్థమవుతుంది అంటారు. మనం వార్తాపత్రికలో వార్త చదువుతున్నా లేదా ఒక నవల చదువుతున్నా అంతకు మించినటువంటి వేగంతో చదువుతాం. చాలా మంది ఫాస్ట్ రీడర్స్ ఉంటారు, ఇంకా వేగంతో చదువుతారు. కానీ ఒక పిల్లవాడికి చదవడం అర్థం కావాలి అని అంటే అంత మాత్రం వేగంతో చదవాలి, చాలా పెద్ద ఎత్తున టెక్స్ట్ అందుబాటులో ఉండాలి అని చెప్పంటారు. దురదృష్టవశాత్తు మన పాఠ్యపుస్తక నిర్మాణంలో అటు రచయితలు కానివ్వండి, పుస్తక నిర్మాతలు కానివ్వండి ఏమనుకుంటారంటే చిన్న చిన్న పాఠాలు ఉండాలి, కొంచెంగా ఉండాలి, అలా ఉంటే పిల్లలు హాయిగా చదువుతారు అని అంటారు. ఇది టోటల్లీ ఎగనెస్ట్ ద గైడ్ లైన్స్ ఆఫ్ అండ్ ద లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. అక్కడ జరిగినటువంటి స్టడీస్ దాని వ్యతిరేకం. పెద్ద ఎత్తున సమాచారం అందుబాటులో ఉండాలి, ఎక్స్టెన్సివ్ గా చదవడానికి అవకాశాలు కల్పించాలి అని అన్నది ఈ FLN లో వాళ్ళు మనకు మాట్లాడినటువంటి అంశం ఈ నిపుణ్ భారత్ లో. అందుకోసం ఒక ప్రోగ్రామ్ ని కూడా తీసుకొచ్చారు. దాన్ని ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ FLN అన్న పేరుతో దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని పాఠశాలల్లో అమలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా ఏం చేస్తారు అని అంటే పిల్లల్లో ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీని అంటే మాట్లాడడాన్ని పెంపొందించడం, చదవటాన్ని పెంపొందించడం, ప్రాథమిక గణిత ప్రక్రియలు చేసేలాగా ప్రోత్సహించడం అన్నది కనిపిస్తుంది. అంటూ వాళ్ళు ఒక మాట చెప్పారనమాట. అయ్యా దీనికి ఎంతో పెద్ద టైం పెట్టుకుంటే బాగుండదు. 2026-27 సంవత్సరానికి ఏ పిల్లలైతే 3వ తరగతికి వస్తారో బై ద ఎండ్ ఆఫ్ క్లాస్ 3 ఆల్ ద చిల్డ్రన్ ఆర్ ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ ఫ్లూయెంట్లీ అన్న టార్గెట్ తో మనందరం పని చేయాలి అని చెప్పి ఇందుకోసం వాళ్ళు ప్రణాళికని తయారు చేశారనమాట.
అలాగే విద్య ఎలా ఉండాలన్న దాని మీద వీళ్ళు మాట్లాడుతూ నైపుణ్యాన్ని పెంపొందించేటువంటి విద్యలాగా ఉండాలి. అంటే ఊరికే ఏదో సో కాల్డ్ డిగ్రీస్ ఇట్లాంటివంటివి కాకుండా వాళ్ళకి ఒక ప్రొఫెషనల్ స్కిల్ ఒకటి రావాలి, అందులో ఒక నైపుణ్యం రావాలి. తద్వారా అది లైఫ్ లీడ్ చేయడానికి పనికొచ్చేటువంటి కోణంలో ఉండాలి అని అంటారు. ఎందుకు అలా అంటున్నారంటే పెరుగుతున్న జనాభాకి చాలా అవసరాలు ఉన్నాయి. ఈ అవసరాలను తీర్చాలి అని అంటే ఉత్త చదువులు పనికిరావు, వాటికి ఏదో కాస్త జోడించాల్సినటువంటి అవసరం ఉంది. జనాభా పెరుగుదలకి ఆహార ధాన్యాలను సమర్థవంతంగా పండించాల్సి వస్తుంది. అలా పండించాలి అని అంటే అడవుల నరికివేత లేదా వ్యవసాయ క్షేత్రాలను పెంచడం అన్నది పరిష్కారం కాదు. దాన్ని సంరక్షించుకుంటూ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోణంలో మనం ఏం చేయాలి, ఉన్నటువంటి వనరులతోనే ఎలా పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయాలి, ఇలా ఆలోచించాలి అంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఉండాలి. నైపుణ్యవంతంగా ఆలోచించేటువంటి పిల్లలు మనకు కావాలి. కాబట్టి నైపుణ్యంతో కూడినటువంటి విద్య ఉండాలన్నమాట. అలాగే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మల్టిపుల్ సైన్సెస్ చదవాలంటున్నారు. అంటే మనకి ఇప్పుడు వరకు ఉన్నటువంటి కన్వెన్షనల్ కార్యక్రమాల్లో ఒకడు సైన్స్ చదువుతాడు, ఒకడు మ్యాథ్స్ చదువుతాడు, ఒకడు సోషల్ చదువుతాడు. కానీ సమాజం యొక్క సమస్యను అర్థం చేసుకోవాలి అంటే మనకు అన్ని రకాలైనటువంటి జ్ఞానము అవసరం అవుతుంది. ఉదాహరణకి ఒక సర్జరీ చేయాల్సినటువంటి డాక్టర్ ఉన్నాడని అనుకున్నాం. ఆయన ఏదో బటన్ హోల్ సర్జరీ చేయాలి. ఈ బటన్ హోల్ సర్జరీ చేసేటువంటి డాక్టర్ కి కేవలం వైద్యపరమైన పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. ఆయనకు ఒక ఈస్థెటిక్ సెన్స్ ఉండాలి. ఆ ఉపయోగించేటువంటి టెక్నాలజీని, దాంట్లో పరికరాలను వాడేటువంటి నైపుణ్యాన్ని తెలుసుకోగలిగినటువంటి టెక్నికల్ బ్రెయిన్ ఉండాలి. దాన్ని అనలిటికల్ గా చేయగలిగినటువంటి విశ్లేషణ శక్తి ఉండాలి. ఇలాంటివన్నిటిని కూడా సమప్ చేసుకుంటూ ఒక దగ్గరకు తెచ్చుకుంటూ మల్టిపుల్ సైన్సెస్ ని చదివేలాగా పిల్లల్ని తీర్చిదిద్దాలి. నీడ్ నాట్ కన్ఫైన్ టు వన్ పర్టికులర్ సబ్జెక్ట్ ఏరియా. వేరు అంశాలను చదివేలాగా వాళ్ళని తయారు చేసుకునేటువంటి క్రమం మన దగ్గర ఉండాలి. ఎందుకు అని అంటే భారతదేశానికి పరిశోధకుల అవసరం చాలా ఉంది కాబట్టి ఇలాంటి విద్య ఉండాలి అని చెప్పారు. అయితే ఇక్కడ ఒక పెద్ద సవాల్ అని వాళ్ళు చెప్తారు. సరే, బానే ఉంది ఇవన్నీ చేయడంలో, మనం బడి చదువుల ద్వారా సామాజిక అవసరాలు తీర్చాలని అనుకున్నాం. అయితే చదువు అన్నది ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ కి దారి తీసేదిగా ఉండాలి అన్నది ఒక భావన. ఇది మనందరికీ కూడా తెలుసు. విద్యారంగంతో అంతో ఇంత పరిచయం ఉన్న వాళ్ళందరూ బడిలో ఉండేటువంటి చదువు ద్వారా పిల్లల శారీరక వికాసానికి, మానసిక వికాసానికి, వివేక వికాసానికి, నైతిక వికాసానికి దారి తీసేటువంటి అంశాలని అందజేయాలన్నది చదువు యొక్క ఆకాంక్ష లాగా కనిపిస్తుంది. ఇవన్నీ కలిపి రావాల్సినటువంటిది ఎలా ఉండాలి అని అన్నప్పుడు వీళ్ళు చాలా క్లియర్ గా ఏం చెప్తున్నారంటే భారతీయ జ్ఞాన పరంపరలో అలాంటి మౌలికమైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ఆ భారతీయ జ్ఞాన పరంపరని మన స్కూల్లోకి తీసుకొని రావాలంట. అట్లే వీళ్ళు చెప్పే సందర్భంలో స్కూల్ ఎలా ఉండాలన్న దాని గురించి కూడా చాలా స్పష్టంగా అన్నారనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే పాఠశాల ఎలా ఉండాలి అని అన్నప్పుడు అది రంగులుగా ఆకర్షణీయంగా ఉండడం కాదు, అది స్కూల్ పిల్లలకు ఒక ఆహ్వానించేటువంటి ప్రదేశంగా ఉండాలి. పిల్లల్ని తమ పాఠశాలలోకి రండి అని అది ఇన్వైట్ చేయగలిగినట్టుగా ఉండాలి. అక్కడ పిల్లలకు ఒక శ్రద్ధ, వాళ్ళ పట్ల ఒక కన్సర్న్, వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ కల్పించేటువంటి రక్షణ కేంద్రంగా పాఠశాల ఉండాలి అని చెప్పారు. దాంతోపాటు మరొక మాట డాక్యుమెంట్ ఏమంటుందంటే స్కూల్ అన్నది దట్ షుడ్ ట్రిగ్గర్ ద మైండ్స్ ఆఫ్ ద చిల్డ్రన్ అంటుంది. దట్ షుడ్ మోటివేట్ ద బ్రెయిన్స్ ఆఫ్ ద చిల్డ్రన్ అంటుంది. స్కూల్ తప్పనిసరిగా పిల్లలకు ఒక ప్రేరణ కలిగించాలి. ఇవాళ రేపట్లో మనం పిల్లల్ని చూసినట్టయితే బడంటే ఏడ్చే వాళ్ళని, ఆ చదువులంటే చాలా బాధపడేటువంటి పిల్లలు మనకు కనిపిస్తారు. ఎక్కువ మంది అలాగే ఉంటారు. ఎందుకు అని అంటే ఇవాళ చదువులన్నీ అట్టగే అయిపోయాయి. అవి కేవలం బట్టి పట్టడం, చుట్టూనే తిరగడం వల్ల ఇలాంటి సమస్య ఉంది అని అంటారు. అయితే ఇక్కడ వాళ్ళు స్కూల్ కల్చర్ గురించి మాట్లాడితే ఏమన్నారంటే పాఠశాల అన్నది ఎలా ఉండాలో చెప్పారు. దీంట్లో సోమ్లిస్కీ అని చెప్పి ఒక రష్యన్ రచయిత చెప్పినటువంటి అంశాలను మాట్లాడి, ఆ రష్యన్ రచయిత పిల్లలకే నా హృదయం అంకితం అన్న పేరుతో ఒక గ్రంథం రాశారు. ఆ గ్రంథంలో ఆయన పిల్లల గురించి మాట్లాడితే ఏమంటాడంటే పిల్లలతో ప్రవర్తించేటువంటి సందర్భంలో మంచు బిందువులతో తడిసినటువంటి గులాబీ పువ్వు ఒకటి ఉంటే ఆ పువ్వు మీద ఉండేటువంటి మంచు బిందువులను తీసుకోవాలి అని అంటే రెక్కలు తునిగిపోకుండా, పువ్వుకి ఏం కాకుండా ఆ పువ్వును కొయ్యడంలో మనం ఎలాంటి సున్నితత్వాన్ని ప్రదర్శించాల్సి ఉంటుందో అంత సున్నితంగా పిల్లలతో మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది అని అంటాడు. కాబట్టి స్కూల్ కల్చర్ అన్నది, స్కూల్లో ఉండేటువంటి సంస్కృతి అన్నది పిల్లలని గౌరవించేదిగా ఉండాలి అని అంటాడు. ఈ డాక్యుమెంట్ లో గొప్పదనం ఏమిటంటే ఒక మాట చాలా గట్టిగా చెప్తారు.
పిల్లలు మంచిగా ఉండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, పిల్లలు నీతి నియమాలను పాటించాలి, పిల్లలకు సమయ పాలన ఉండాలి, పిల్లలు పెద్దల పట్ల గౌరవంగా ఉండాలి, పిల్లలకు దేశభక్తి కలిగి ఉండాలి. ఇవన్నీ మనం కోరుకుంటాం కదా. ఈ కోరుకునేటువంటి అంశాలన్నీ కూడా టీచర్ లో ఉండాలి అని నేను చెప్పడం ఈ డాక్యుమెంట్ ఒక గొప్ప విశేషత. ఎందుకు అనంటే మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా టీచర్ ప్లేస్ ఏ డామినెంట్ రోల్ ఇన్ ద సిస్టమ్. అందుకని వాళ్ళు ఆ మాటని చెప్తున్నారు. అలాగే ఏమి నేర్చుకోవాలన్న విషయాలకు వచ్చినప్పుడు వీళ్ళు భాష గురించి, గణితం గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ భాషను నేర్చుకునే సందర్భాల్లో మాతృభాష ద్వారా విద్యా బోధన అన్నదాన్ని వీళ్ళు ప్రాథమిక స్థాయిలో తప్పనిసరిగా ఉండాలి అని చెప్పారు. ఎందుకంటే పిల్లలు పునాది దశల్లో మాతృభాష దశ ఉన్నట్లయితే వాళ్ళకి చాలా తొందరగా విషయాల పట్ల అవగాహన కలుగుతుంది, అర్థం చేసుకోగలుగుతారు, వ్యాఖ్యానించగలుగుతారు అంటారు. అలాగే రెండవ భాషగా ఏదైనా ఒక ఇతర భారతీయ భాషని నేర్చుకోవాలి, మూడవ భాషగా ప్రపంచ భాషని నేర్చుకోవాలి అని చెప్తున్నారు. అయితే మన వాళ్ళు అనొచ్చు, ఇప్పుడు మన దగ్గర ఉన్న 3 భాషల 3 లాంగ్వేజ్ ఫార్ములా అదే కదా అని. అయినప్పటికీ మనం భాషని నేర్పడంలో భాషని మాట్లాడడాన్ని, భాషలో ఆలోచించడాన్ని, భాషలో వ్యక్తీకరించడాన్ని అన్నటువంటి 3 అంశాలని పక్కన పెట్టేశాం. భాష కేవలం చదవడాన్ని, రాయడాన్ని అన్న ఉద్దేశంతోనే చెప్తున్నాం. అందుకని డాక్యుమెంట్ ఏమంటుంది అని అంటే భాషా బోధన అని అంటే భాషలో ఆలోచించడాన్ని నేర్పడం అన్నారు. ఇది కొత్త మాట అన్నమాట. భాషలో మాట్లాడడాన్ని నేర్పడం కాదు. ఒక ఇంగ్లీష్ నేర్పడం అంటే మేక్ యువర్ చిల్డ్రన్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్, మేక్ యువర్ చిల్డ్రన్ టు థింక్ ఇన్ మరాఠీ, మేక్ యువర్ చిల్డ్రన్ టు థింక్ ఇన్ తెలుగు. ఆలోచించడాన్ని నేర్పాలి. ఎందుకు అని అన్నారంటే ఆ మాట లాంగ్వేజ్ ఎక్స్పోజర్ అన్నది మన దగ్గర రమాకాంత్ అగ్నిహోత్రి గారని ఢిల్లీ యూనివర్సిటీలో ఫేమస్ ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవారు. ఆయన ఎప్పుడు ఈ మాట చెప్పేవారు అనమాట. భాష అని అంటే భావాన్ని వ్యక్తం చేసేటువంటి అంశం కాదు, ఇది ఒక ఆలోచన సాధనం అనేవాడు ఆయన. అందుకని ఇలాంటి మంచి మంచి శాస్త్రవేత్తలు, పరిశోధకులు చెప్పినటువంటి అంశాలు ఈ డాక్యుమెంట్ లో చాలా బాగా కనిపిస్తాయి. మరొక మాట డాక్యుమెంట్ ఏమంటుంది అంటే భాష అన్నది అధ్యయనానికి ఎట్టి పరిస్థితుల్లో అవరోధం కాకూడదు అంటుంది. దీనికి మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఒక ప్రత్యక్ష ఉదాహరణ కనిపిస్తారు. మొన్న మధ్య కాలంలో చాయ్ పే చర్చ అన్న కార్యక్రమంలో బిల్ గేట్స్ తోటి మోడీ గారికి జరిగినటువంటి సంభాషణని మీరు అందరూ కూడా చూసే ఉంటారు. మోడీ గారు చక్కని హిందీలో మాట్లాడారు, అవతల వ్యక్తి చక్కని ఇంగ్లీష్ లో మాట్లాడారు, కానీ ఎక్కడ అంతరం రాలేదు. ట్రాన్స్లేటర్ ని టెక్నికల్ ట్రాన్స్లేటర్ సిస్టమ్ ని పెట్టుకున్నారు. ఈ భాషలో నుంచి ఆటోమేటిక్ గా అవతల భాషలోకి కావలసిన భాషలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇద్దరు వ్యక్తులు కూడా మనసు విప్పి హాయిగా మాట్లాడుకోవడానికి అవకాశం వచ్చింది. అందుకని గౌరవ ప్రధానమంత్రి గారు ఏమంటారు అంటే భాష అన్న దాని ద్వారా మనుషుల యొక్క సృజనాత్మకతను దెబ్బతీయడానికి అవకాశమే లేదన్నారు. అందుకని ఉన్నత విద్యల్లో కూడా ఏం చేస్తున్నారంటే మాతృభాషలోనే ఇంజనీరింగ్ పుస్తకాలు ఉండాలి, మాతృభాషలోనే మెడిసిన్ పుస్తకాలు ఉండాలన్నటువంటి ప్రతిపాదన ఈ డాక్యుమెంట్ మనకు చేస్తుంది. అందుకని ఈ భాషా అధ్యయనం అన్నది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూ 3వ తరగతి అయిపోయేసరికి మాతృభాషలో పిల్లలందరూ తప్పనిసరిగా చదవడం, రాయడం అన్నటువంటి అంశాలను ఒక ఇక్కడ చెప్తున్నారు. భాష చదవడం అంటే అక్షరాలు చదవడం కాదు, ఏవో పుస్తకంలో ఉండే 2-3 కథలు పాఠాలు చదవడం కాదు. భాష చదవడం అంటే ఆ భాష మాట్లాడేటువంటి ప్రజల యొక్క సంస్కృతిని చదవడం, అక్కడ ఉండేటువంటి సాహిత్యాన్ని చదవడం, అక్కడ ఉండేటువంటి ప్రజల ఆలోచన విధానాలను చదవడం. ఇలా చూసినప్పుడు భాష పాఠ్య పుస్తకాల యొక్క స్వరూప స్వభావాలు కూడా మారాల్సిన అవసరం ఉంది అని ఈ డాక్యుమెంట్ మనకు చెప్తారు. రాహుల్ సాంకృత్యాయన్ గారు ఒక గ్రంథంలో ఈ మాటే చెప్తారు, భాష అన్నది సంస్కృతిని పరిపుష్టం చేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం అన్నది. అలాగే ఇక్కడ మనం భాష గురించి మాట్లాడుతుంటే ఒక చిన్న అంశాన్ని మీతో పంచుకుంటాను. ఒక ఆఫ్రికా దేశం ఉంది, అక్కడ మెడగాస్కర్ అనేటువంటి దేశం. ఆ దేశంలో అక్కడ ఫ్రెంచ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ వలస పాలన చాలా పెద్ద ఎత్తున జరగడం వల్ల ఎక్కువ మంది ఫ్రెంచ్ భాష, మెడగాస్కర్ భాష మాట్లాడతారు. అయితే తమాషా ఏమిటంటే మెడగాస్కర్ దేశంలో రాజకీయ రంగంలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా గొప్ప గొప్ప కవులు, రచయితలు ఉన్నారు. ఫ్రెంచ్ భాషలో నిపుణులైనటువంటి కవులు, రచయితలు ఉన్నారు. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి రబండ మెనిజర్, ఆయన ఫ్రెంచ్ భాషలో అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించారు. ప్రధానమంత్రి గారు కూడా అక్కడ భాషా సాహిత్యాల పట్ల అభినివేశం కలిగిన వారు. అంటే
ఒక భాష పట్ల ఒక కన్సర్న్ వస్తే ఆ మనుషులు వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవడం పట్ల చేసేటువంటి ప్రణాళికలు కూడా విభిన్నంగా, వైవిధ్యంగా, సృజనాత్మకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తాయి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మన వాళ్ళు చెప్పారు. ఏవి కూడా తొందరపాటుతో మనం అంశాలను పుస్తకాల్లోకి తీసుకురావద్దంటూ సైన్స్ గురించి మాట్లాడే సందర్భంలో పెరుగుతున్న జనాభాకి ఆహార ధాన్యాలను అందించడం కోసం ప్రపంచంలో వచ్చినటువంటి మార్పుల వల్ల మన దేశంలో కూడా హరిత విప్లవం అన్నదాన్ని తీసుకొచ్చాం. తద్వారా విష రసాయనాలని, క్రిమి పురుగు మందుల్ని, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అలాంటి వాటిని ఎక్కువగా వినియోగించడం. ఆ కాలంలో మీరు గమనించి చూస్తే ఒక 20 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలను చూసినట్లయితే మోనోక్రోటోఫాస్, క్లోరిఫైరిఫాస్ ఇలాంటి వాటిని వాడాలి అని చెప్పి పుస్తకాలలో రాసి ఉండేదండి. కానీ ఇవాళ హర్యానా రాష్ట్రం లాంటి రాష్ట్రాలు ఏమైపోయాయి? పెద్ద ఎత్తున రసాయనాలను వాడడం వల్ల అక్కడ నేల సారం పూర్తిగా క్షీణించిపోయి ఆహార ధాన్యాల ఉత్పత్తికి ఆటంకం కలగడం అనేది మనకు కనిపిస్తుంది. అందుకని డాక్యుమెంట్ ఏమంటుంది అని అంటే, ఏ ప్రతిపాదనైనా కూడా ప్రకృతి వనరులని సద్వినియోగం చేసుకుంటూ భావితరాలకి వాటిని భద్రంగా అందించేటువంటి ప్రాతిపదిక మీద నడవాలి అంటూ మహాత్మా గాంధీ చెప్పినటువంటి అంశాన్ని, న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ హ్యూమన్ నీడ్ నాట్ ఫర్ దే గ్రీడ్ అన్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ఎత్తి చూపుతూ శాస్త్ర పరిశోధన ఆ రంగంలో జరగాలి అని చెప్తారు. అందుకని ఇక్కడ కొన్ని రకాల విమర్శలు ఈ మధ్య కాలంలో మనకు కనిపిస్తున్నాయి. వాటిల్లో ఒకటి డార్విన్ చెప్పినటువంటి పరిణామ సిద్ధాంతాన్ని పాఠ్య పుస్తకాల నుంచి పక్కన పెట్టడం అన్నది. అలాగే ఆధునిక భారతదేశ చరిత్ర అన్నటువంటి విధానంలో బాబ్రీ మసీదు ఆ కాలంలో వచ్చినటువంటి పరిణామాల గురించి పాఠ్య పుస్తకాల నుంచి పక్కన పెట్టడం అన్నది కొంత విమర్శ కలిగించినటువంటి అంశంగా మనం గమనిస్తున్నాం. అయితే వీళ్ళు ఏమంటారు అని అంటే, నేర్చుకోవడంలో 2 రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. వర్టికల్ లెర్నింగ్ అండ్ హారిజాంటల్ లెర్నింగ్ అంటారు. అంటే విషయాలను లోతుగా నేర్చుకోవడమా, విస్తారంగా నేర్చుకోవడమా, అన్ని అంశాలు ఇప్పుడే తెలుసుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం చేయడమా అన్నది ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం. అందుకోసం పిల్లలు విషయాలని, ఏ చిన్న విషయాన్నైనా లోతుగా తెలుసుకోవడం ద్వారా దానిని ఇంటిగ్రేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని వాటిలోంచి ఒక కొత్త భావనని ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అన్న 2 విధానాలని డాక్యుమెంట్ విద్యారంగంలో తీసుకొచ్చింది. అంటే ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ లోను, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ లోను ఒక్క విషయాన్ని నేర్చుకోవడం మాత్రమే కాదు. ఇప్పుడు లెక్కలు నేర్చుకుంటున్నా అంటే అక్కడ ఏదో కూడిక తీసివేత మాత్రమే నేర్చుకోవడం కాకుండా దానికి అనుబంధంగా ఉండేటువంటి కళలతో మ్యాథ్స్ ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, సాహిత్యంతో మ్యాథ్స్ ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, సైన్స్ తో మ్యాథ్స్ ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, ఆటలాడే సందర్భంలో క్రీడలతో మ్యాథ్స్ ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, ఇలా సమన్వయం చేసుకుంటూ నేర్చుకోవడం అన్నది చాలా అవసరం అని చెప్పి చెప్తున్నారు. అట్లాగే మన వాళ్ళు పెడగాజీ గురించి మాట్లాడుతూ కంటతా పట్టేటువంటి విధానాలను తీసేసి దాని స్థానంలో వాళ్ళు కొన్ని బోధనా పద్ధతులు కూడా ఎలా ఉండాలో చెప్పారు. దానిలో ఒకటి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అన్నాడు. అంటే ఎక్స్పీరియన్స్ అవుతూ నేర్చుకునేటువంటి పద్ధతి చెప్పారు. అలాగే మనకి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అని అన్నది, సమన్వయం చేసుకునేటువంటి విశేషం అన్నమాట. తర్వాత ఎంక్వైరీస్ ఉండాలి, డిస్కవరీ ఉండాలి, అలాగే రకరకాలైనటువంటి డిస్కోర్స్, మన సోక్రటీరియన్ మోడల్ అంటాం అన్నమాట. అలాంటి చర్చా పద్ధతులు ఉండాలంటూ ప్లే బేస్డ్ పెడగాగి, టాయ్ బేస్డ్ పెడగాగి అన్నటువంటి వాటిని చెప్పారు. మీరు నిన్న ఆగస్టు 15న ప్రధానమంత్రి గారు చేసినటువంటి ప్రసంగాన్ని చూసినట్లయితే ఆయన పిల్లలతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మీరందరూ కూడా భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి బొమ్మలతో ఆడుకోండి అని అన్నారు. అది చాలా చిన్న వాక్యంలాగా కనిపించవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి ఆటలు, భారతదేశ సంప్రదాయంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా స్నేహం, సహకారం, సుహృద్భావం అన్నటువంటి అంశాన్ని పెంచి పోషిస్తాయి. అలాగే జీవన విలువలను నేర్పుతాయి. అందుకని వాటికి ఆయన ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం ఆట వస్తువులు స్థానికంగా ఉండేవిగా ఉండాలి అని అంటారు. ఇది చాలా చిన్న మాటలా కనిపించినా ఇది తర్వాతి కాలంలో మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడానికి, మానవుల ఆలోచన మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇవాళ మన పిల్లలు మొబైల్లో ఆడేటువంటి ఆటల వల్ల వాళ్ళ మనసులో చంపండి, కొట్టండి, నరకండి అన్నటువంటి భావాలు కనిపిస్తుంది. కానీ భారతీయ ఆటలు స్నేహము, సౌభ్రాతృత్వము, సహకారము, నిదానంగా ఆలోచించడం అన్నటువంటి అంశాలు అవి పోషిస్తాయి. కాబట్టి అలాంటి వాటికి ప్రాధాన్యత ఉండాలి అని చెప్పన్నారు. అలాగే మరొక అంశాన్ని మనం ఇక్కడ గమనిస్తే పరీక్షల గురించినటువంటి విశేషం.
ఇక్కడ పరీక్షల గురించి మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలోను సెకండరీ స్థాయిలోను కూడా ఎలా ఉండాలి అని చెప్పిన సందర్భాలను చూసినట్లయితే పరీక్ష అని అన్నది పిల్లల్ని ఎప్పుడు బలవంత పెట్టచ్చు, వాళ్ళు హాయిగా సంతోషంగా ఆ పరీక్ష రాయాలి అని అంటూ దాదాపు 10వ తరగతి వరకు కూడా ఎలాంటి పరీక్షలు వద్దు అని అన్నారు. అదే సందర్భంలో పరీక్ష పెట్టడం అది మెదడులో గుర్తు పెట్టుకుని పేపర్లో కక్కేది లాగా కాకుండా సామర్థ్యాల మీద పరీక్ష పెట్టమంటారు. అంటే పిల్లలకి విశ్లేషించే నైపుణ్యం ఉందా, వర్గీకరించే నైపుణ్యం ఉందా, సంక్షిప్తంగా చెప్పగలిగినటువంటి నైపుణ్యం ఉందా, ఒక కవిత రాయగలిగిన నైపుణ్యం ఉందా, ఒక కొత్త సమస్యని తయారు చేయగలిగిన నైపుణ్యం ఉందా, ఒక సమస్యకి వేరు వేరు రకాల పరిష్కారాలు చెప్పగలిగిన నైపుణ్యం ఉందా, ఇలాంటి అంశాల మీద పరీక్షలు పెట్టాలి కానీ విషయాలను బట్టి పట్టి గుర్తు పెట్టుకునేటువంటివి కాదు అని ఈ పరీక్షా సంస్కరణలో మనకి చెప్తున్నారు. కాబట్టి ఒక గొప్ప మార్పు మనకి ఎక్కడ కనిపిస్తుంది. అలాగే ఇంటర్మీడియట్ దగ్గరకు వచ్చేటప్పటికి కూడా వాళ్ళు 4 దశలలో ఉండేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అని పెట్టి అక్కడ కూడా మల్టీ డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ ప్రాధాన్యత ఇచ్చారు. మరొక గొప్ప విశేషం ఇక్కడ ఏమిటి అని అంటే ఇంతకు ముందు కాలంలో కరికులర్, కో కరికులర్ అని చెప్పి 2 రకాలు అనేవాళ్ళు. అంటే ఈ ఆటలు పాటలు బొమ్మలు వేయడాలు ఇలాంటివన్నిటిని. ఇప్పుడు అలా అనలేదు. ఆల్ ఏరియాస్ కమ్స్ అండర్ కరికులర్. లెక్కలు చేయడం, లెక్కల పుస్తకానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఆట స్థలంలో ఆట ఆడుకోవడానికి కూడా అంతే ప్రాధాన్యత. తెలుగు పుస్తకానికి ఎంత ప్రాధాన్యత ఉందో బొమ్మలు వేయడానికి, రంగులు గీయడానికి అంతే ప్రాధాన్యత ఉందన్నమాట. అన్నిటికీ సమాన ప్రాధాన్యత అన్నది ఇక్కడ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో మనకి కనిపిస్తుంది. అందుకోసం వీళ్ళు ఏం చేశారంటే లెర్నింగ్ స్టాండర్డ్స్ అన్నటువంటి ఒక కొత్త భావనని మన ముందుకు తీసుకొచ్చారు. అంటే ఒక బెంచ్ మార్క్ ఎబిలిటీస్ అన్నమాట. 3వ తరగతి అయిపోయేసరికి పిల్లలందరికీ చదవడం రావాలి. 5వ తరగతి అయిపోయేసరికి పిల్లలందరికీ మాతృభాషలో సాహిత్యాన్ని ఇలాంటి వాటిని చదవగలిగి ఉండాలి. 7, 8 తరగతులు అయిపోయేటికి ఏదైనా ఒక భారతీయ భాషను చదవగలిగి ఉండాలి. ఇట్లా కొన్ని బెంచ్ మార్క్ ఎబిలిటీస్ మన వాళ్ళు తయారు చేసి పెట్టారన్నమాట. అట్లే ఇంటర్మీడియట్ లో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే తప్పనిసరిగా ఒక మాతృభాషని, ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ని నేర్చుకోవాలి. అది ఫ్రెంచి, జర్మన్, ఇంగ్లీష్ ఏదైనా కావచ్చు. అలాగే రెండవది తప్పనిసరిగా ఆటలు కానీ లేకపోతే ఆర్ట్ ఎడ్యుకేషన్ లో కానీ, మ్యూజిక్ లో కానీ, డాన్స్ లో కానీ ఏదో ఒక అంశంలో నిపుణత అన్నది సాధించాలి. అలాగే మ్యాథ్స్ స్ట్రీమ్, సైన్స్ స్ట్రీమ్ అన్నటువంటి వాటిలో కూడా ఏదో ఒక 2 అంశాలను తప్పనిసరిగా తీసుకుని పరీక్ష రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ పరీక్ష భాషలు, మ్యాథ్స్, సోషల్ స్ట్రీమ్స్ లో ఉంటాయి కానీ ఈ ఆర్ట్ అండ్ కల్చర్ విభాగంలో స్కూల్ పరీక్ష పెడితే సరిపోతుంది. దానికి వేరే పరీక్ష అవసరం లేదు అని అన్నది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం. అయితే వీటితో పాటు వీళ్ళు ఒక గొప్ప మార్పు ఏమన్నారు అంటే రూటెడ్నెస్ ఆఫ్ ఇండియా. భారతీయ సమాజంలో పూర్వకాలం నుంచి ఉన్నటువంటి విజ్ఞాన పరంపర ఏదైతే ఉందో ఆ పరంపర ఈ అన్ని తరగతుల్లో ఇన్నర్ స్ట్రీమ్ గా నడవాలి అని. ఇప్పుడు ఉదాహరణకు మనం చూసినట్లయితే సోమనాథ్ దేవాలయం చూడండి, ఎన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి చాలా పెద్ద దేవాలయాలన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి కట్టడాలు. ఇంజనీరింగ్ శిల్పకళకు అవి చాలా పెద్ద రెఫరెన్స్ బుక్స్ లాంటివి అన్నమాట. అంత అద్భుతమైనటువంటి నిర్మాణాలని, ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏది ఉపయోగించి వాళ్ళు ఆ కాలంలో దాన్ని కట్టారు అని అన్నదాన్ని మనం చూడాలి. చాలా మంది అంటారు ఆ కాలంలో ఏ పరికరాలు లేవు కదా, ప్రొక్లైన్ లేదు కదా, మరి ఎట్ట కట్టారని చెప్పి. కానీ ఎలాంటి సాంకేతికతని వాడు వాడారు, ఎలాంటి పదార్థాలను వాళ్ళు వాడారు. సముద్ర తీరాన్ని ఉన్నప్పటికీ అలల తాకిని తట్టుకుంటూ ఆ దేవాలయాలు ఎలా నిలబడ్డాయి, ఒకే రాతి మీద అంత పెద్ద మంటపాన్ని ఎలా కట్టగలిగారు. కొన్ని దేవాలయాలు ఓనా కోటి అన్నటువంటి ఒక దాని గురించి మాట్లాడుతారు. అస్సాం ప్రాంతంలో ఉన్నటువంటి కోటి కన్నా ఒకటి తక్కువ శివలింగాలని పర్వత శ్రేణుల్లో చెక్కినటువంటి వైనం దాదాపు 50,000 సంవత్సరాల చరిత్ర వాటికి ఉంది అని మనకి కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా తెలియజేస్తుంది. మరి అంత పెద్ద జ్ఞాన పరంపర మనకి ఉన్నప్పుడు దానిని మనం తిరిగి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ఇక్కడ ఒక మాట చెప్తాడు. 17వ శతాబ్దం అంటే గట్టిగా నిన్న మొన్న కాలం. 17వ శతాబ్దంలో ఫెబొనాసీ అన్నటువంటి ఒక ఐర్లాండ్ కు చెందినటువంటి ఒక గణితవేత్త కొన్ని నెంబర్లను కనుక్కున్నాడు. చాలా తమాషా ఏమిటంటే 1కి 2 కలిపితే 3 అని వస్తుంది, 3కు 2 కలిపితే 5 అని వస్తుంది, 3కు 4 కలిపితే 7 అని వస్తుంది. ఇలా సిరీస్ లో ఉండడాన్ని ఫెబొనాసీ నెంబర్స్ అంటారు. కానీ భారతీయ విద్యా శాస్త్రాన్ని పరిశీలించి చూస్తే 6వ శతాబ్దంలోనే పింగళుడు అన్నటువంటి ఒక గణితవేత్త ఇలాంటి అద్భుతమైన అంశాన్ని కనుక్కున్నాడు.
కానీ అది మన పాఠ్య పుస్తకాల్లో కనిపించదు. అందుకని రూటెడ్నెస్ ఆఫ్ ఇండియా అన్న దానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. భారతీయ వైజ్ఞానిక పరంపరలో గతకాలం చేసినటువంటి పరిశోధనలు తాలూకు శాస్త్రవేత్తల విషయాలన్నీ చరక సంహిత కానివ్వండి, వరాహమిహిరుడు కానివ్వండి, వీళ్ళు చేసిన పరిశోధనల యొక్క సారాన్ని మనం ఈ తరం పిల్లలకు అందజేయడం ద్వారా భారతీయ సంప్రదాయాన్ని పరిరక్షించుకోవడానికి అవకాశం వస్తుంది అన్నది చాలా గట్టిగా ఈ డాక్యుమెంట్ చెప్తూ ఉందన్నమాట. కాబట్టి విలువలకు ప్రాధాన్యతనివ్వడంతో పాటు పర్యావరణ విద్యకు కూడా ప్రాధాన్యతనివ్వాలి అని అంటూ వీళ్ళు ఏమన్నారంటే మోరల్ ఎడ్యుకేషన్ అన్నది చాలా తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అంశం. దానికి చాలా పెద్ద అవకాశం కల్పించారు. ఎందుకు అనంటే ప్లూరాలిటీ, బహుళత్వము అన్నది భారతీయ సంప్రదాయం యొక్క ప్రత్యేకత కాబట్టి బహుళత్వాన్ని కాపాడాలి అంటే ఒక విశాలమైనటువంటి మనసు ఉండాలి. ఆ విశాలమైనటువంటి మనసు మోరల్ ఎడ్యుకేషన్ ద్వారా భారతీయ సంప్రదాయంలో ఉన్నటువంటి నీతి చంద్రిక లాంటి కథల ద్వారా పిల్లలకి నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోవడానికి లేదు అని ఈ డాక్యుమెంట్ మనకు తెలియజేస్తుంది. అదే విధంగా మన దగ్గర పర్యావరణానికి సంబంధించి పంచభూతాల యొక్క ప్రాధాన్యత అని అంటూ వీళ్ళు ఏం చేశారు అని అంటే పంచభూత విద్య అన్నటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. దీంట్లో రకరకాల లేయర్స్ మనకి కనిపిస్తాయి అన్నమాట. ఈ పంచభూత విద్య అని అన్నటువంటి దానిలో 5 లేయర్స్ సిస్టమ్ అంటాం. అది 5 రకాలైనటువంటి అంశాలుగా మనకు కనిపిస్తాయి. దీని ద్వారా కూడా మనం పిల్లలకి నేర్పేటువంటి ప్రయత్నం చేయాలి అని అంటూ వేదాలు, సుభాషితాలలో ఉండేటువంటి అంశాలన్నీ పిల్లలకు నేర్పాలి అని చెప్పాను. అంటే భారతదేశం యొక్క ఆలోచనలోనే అది ఉంది అని అన్నది ఇక్కడ ఒక విశేషం. ఒక మాట చెప్తుంది మనకి తైత్తరీయోపనిషత్తులో ఒకటి కనిపిస్తుంది. కాలే వర్షతి పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితాం సజ్జన సంత నిర్భయ. సకాలంలో వర్షాలు కలిగేలాగా చూడాలి అని. దట్ ఈస్ నథింగ్ బట్ కాన్షియస్నెస్ అబౌట్ అవర్ ఎకోసిస్టమ్. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి అని. అలా అంటూ వాళ్ళు చాలా ఉదాహరణలు మనకు చెప్తారు. భారతీయ మూల స్వరూప స్వభావాన్ని వాటిని ఎలా మనం పరిగణనలోకి తీసుకోవాలి అని అంటూ చెంచులు ఇలాంటి గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళ అడవుల పట్ల వాళ్ళ భావన ఏమిటో కూడా మాట్లాడారు. ఒక్క ట్రైబల్ సెక్షన్ ఏది కూడా ఆకుపచ్చగా ఉండేటువంటి చెట్టుని పొరపాటు కూడా నరకదట. వాళ్ళ దృష్టిలో చెట్టు అంటే ఒక దేవతా స్వరూపం. వాళ్ళు దాన్ని దైవంగా భావించి చెట్టుని కాపాడతారు. కానీ ఆధునిక మానవుడు విచక్షణ రహితంగా చెట్లను కొట్టివేయడం బాధాకరం అని అంటూ అక్కడ వాళ్ళు మంచి మాటలను వినడాన్ని నేర్పాలి అని చెప్పినటువంటి ఒక అంశం కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. కాబట్టి ఈ యోగా లాంటి అంశాలని, భారతీయ ఆలోచన అంశాలని కూడా వ్యాయామ విద్య అన్నటువంటి విభాగంలో కలిపి చెప్తూ మన దగ్గర 1948లో వచ్చినటువంటి తారాచంద్ కమిటీ కానివ్వండి, అలాగే సిడి దేశ్ముఖ్ కమిటీ కానివ్వండి, వ్యాయామ విద్య యొక్క ప్రాధాన్యతను చెప్పి అట్లా కొన్ని ఇతర దేశాల ప్రణాళికలను కూడా అందులో మన వాళ్ళు మాట్లాడారు. మన పొరుగునే ఉన్న చైనా, జపాన్ లాంటి వాటిని చూసినట్లయితే వాళ్ళ ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే చాలా పెద్ద ఆట స్థలాలను ఏర్పాటు చేసి పిల్లలకి శారీరక విద్యను అందిస్తారు. జపాన్ చాలా ముందుకెళ్ళింది ఈ రంగంలో. వాళ్ళు సృజనాత్మకమైన పిల్లలు రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తారు అన్న దాని దగ్గర జపాన్ విద్యా విధానంలో ఒక మాట కనిపిస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ చిల్డ్రన్ మోర్ క్రియేటివ్, ఇన్వాల్వ్ యువర్ చిల్డ్రన్ ఇన్ ప్లే గ్రౌండ్ యాక్టివిటీస్ అంటారు. ఆటలు ఆడుకోవడం ద్వారా మాత్రమే సృజనాత్మకత వికసిస్తుంది అని అన్నది జపాన్ లో ప్రత్యక్షంగా నిరూపించబడినటువంటి అంశం. ఆ ఆట వల్లే పిల్లలకి గెలుపు ఓటములు అన్నవి కూడా అలవాటుతాయన్నది మనందరికీ తెలుసు. దురదృష్టవశాత్తు ఇవాళ కాలంలో పిల్లలు ఆట అంటే మొబైల్ గేమ్ తప్పక మరొక ఫిజికల్ గేమ్ లేకుండా పోవడం అనేది కనిపిస్తుంది. దీంట్లో వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఒబేసిటీ గురించి కూడా మాట్లాడారు. 14 సంవత్సరాల వయసు ఉండేటువంటి పిల్లల ఈ ఒబేసిటీ అంచనాలను తీసుకున్నప్పుడు దాదాపు 27% మంది పిల్లలు తాము ఉండాల్సినటువంటి దానికన్నా అధిక బరువు, తక్కువ బరువు, మాల్ న్యూట్రిషన్ తో బాధపడడం అన్నది కనిపిస్తుంది. కాబట్టి ఆటలు అన్నవి చాలా కీలకము. ఇది నాట్ ఓన్లీ ఫర్ ద ఫిజికల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది చాలా అవసరం అంటూ ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్ కన్నా ఎమోషనల్ కోషెంట్ అన్నది రాబోయే కాలంలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అన్న దాని మీద ఆటల యొక్క ప్రాధాన్యతని వీళ్ళు చాలా స్పష్టంగా ఈ డాక్యుమెంట్ లో ప్రాథమిక స్థాయి, ఉన్నత స్థాయి గురించి మాట్లాడుతూ అన్నారు. అలాగే సోషల్ స్టడీస్ గురించి మన వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏమన్నారంటే ఒక గొప్ప మాట ఇక్కడ చెప్పారు. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ తో ప్రాథమిక స్థాయిలో ఉన్న
6, 7 తరగతులకు వచ్చేటప్పటికి ఇది సమగ్రంగా ఉండాలి అని అంటారు. అంటే ఒక పాఠాన్ని తీసుకుంటే ఆ పాఠంలోని ఆ ప్రాంతం చరిత్ర చెప్పాలి, ఆ ప్రాంతం యొక్క ఆర్థికపరమైనటువంటి విశేషాలు చెప్పాలి, ఆ ప్రాంతం యొక్క పౌరుల యొక్క సంస్కృతి సంప్రదాయాలను మాట్లాడాలి, భౌగోళిక స్వరూపాల గురించి మాట్లాడాలి. సమ్ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈజ్ రిక్వైర్డ్. వేరేస్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్మీడియట్ అక్కడికి వచ్చిన తర్వాత 9వ తరగతి నుంచి పిల్లలకి జాగ్రఫీ అని, సివిక్స్ అని, ఎకనామిక్స్ అని మార్చుకోవచ్చు, కానీ 8వ తరగతి వరకు ఇంటిగ్రేషన్ లోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని అన్నారు. ఇదే సందర్భంలో సైన్స్ గురించి కూడా ఒక గొప్ప మాట చెప్పారు. ప్రధానంగా పాఠశాలల్లో తరగతి గదులు అనేవి ఉండకూడదు అని అన్నారు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తరగతి గది కాదు ఉండాల్సింది, సబ్జెక్ట్ గది ఉండాలి అంటే. సైన్స్ గదిని చూడగానే పిల్లలందరూ అద్భుతంగా ఫీల్ అవ్వాలి. అక్కడ చాలా ప్రయోగం చేయడానికి మైక్రోస్కోప్లు కానీ, ఇతర పరికరాలు కానీ అన్ని అందుబాటులో ఉండాలి. అక్కడ సైన్స్ కు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు వాళ్ళ పరిశోధనల సారాంశాలన్నీ డిస్ప్లే చేయబడి ఉండాలి. అలా ఉన్నప్పుడు పిల్లలు పాఠశాల పట్ల ఆకర్షితులు అవుతారంటారు. అలాగే ఒక తెలుగు తరగతి గది అని అంటే భాషకు సంబంధించినటువంటి రచయితలు, గ్రంథాలు అన్ని కూడా అక్కడ డిస్ప్లేలో ఉండాలి అని అంటారు. గణిత తరగతి గది అని అంటే మ్యాథమెటిక్స్ ల్యాబొరేటరీ లాగా అది ఉండాలి అని అంటారు. అందుకని వీళ్ళ ప్రతిపాదన చాలా గొప్పగా కనిపిస్తుంది. తరగతి 1, తరగతి 2 అనడం కాకుండా లాంగ్వేజ్ రూమ్, మ్యాథమెటిక్స్ రూమ్, సైన్స్ రూమ్, ఆర్ట్ రూమ్, కల్చరల్ రూమ్, డ్రామా రూమ్, ఇలాంటి రూమ్స్ రూపంలో పాఠశాలలను ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి ప్రయత్నం 2030 నాటికి మన దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది అని టార్గెట్ గురించి కూడా మాట్లాడారు. ఇక ఆఖరిగా ముందు ఒక అంశం ఏమిటి అని అంటే టీచర్ల గురించి ఈ డాక్యుమెంట్ చాలా ఘాటుగా మాట్లాడింది అన్నమాట. అంటే ఎన్ని చేసినా కూడా, ఎన్ని రకాలు ఉన్నా కూడా దాని యొక్క సత్ఫలితాలని సమాజానికి అందించాల్సినటువంటి వ్యక్తి టీచర్ కాబట్టి టీచర్ యొక్క ఎంపిక అన్నది చాలా కీలకంగా మాట్లాడింది. ఒక విషయం ఏమిటి అంటే ఈ మధ్య కాలంలో ఉపాధ్యాయ రంగంలోకి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా ఏ రంగంలోనూ ఉద్యోగం రాకపోతే చివరికి ఇక్కడికి వచ్చి చేరుతున్నారు. ఆ డీసెట్ అని డైట్ టీచర్ ట్రైనింగ్ కోర్సులో చేరే వాళ్ళు, లేకపోతే బిఏగా ముందు పెడితే 50కి ఎవరు పాస్ కావట్లేదని నెమ్మదిగా 35కి మార్చారు. ఇవాళ దాన్ని 20కి తీసుకొచ్చారు. కొన్ని వర్గాల వాళ్ళు పరీక్షకు అటెండ్ అయితే చాలు, మీకు 0 వచ్చినా పర్వాలేదు అన్నారు. ఇలా ఎవరినో ఒకళ్ళని తీసుకొచ్చి టీచర్ స్థానంలో పెట్టడం ఎంతవరకు సమంజసం అన్నది ఆలోచించాలి అని డాక్యుమెంట్ చెప్తుంది. కాబట్టి టీచర్ కి కంటిన్యూస్ ఒక ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని మాట్లాడుతుంది. టీచరే సమాజ నిర్మాణానికి చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి కాబట్టి టీచర్ సృజనాత్మకంగా ఉండాలి, టీచర్ ఫిజికల్ గా, మెంటల్ గా స్టేబుల్ గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని టీచర్ మీద చాలా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకోవడం ఈ డాక్యుమెంట్ లో కనిపించేటువంటి ఒక అంశం అన్నమాట. అయితే వీటితో పాటు ఇంకొక మాట ఏమంటుంది అని అంటే టీచరు ఒక బాధ్యతని మనం ఆయన మీద పెట్టినప్పటికీ కూడా హీ ఈజ్ నాట్ హోల్ అండ్ సోల్. ద రిమైనింగ్ సిస్టమ్ అన్నదాన్ని మనం దాన్ని కోపప్ చేయాలంటే స్కూల్ ఎకో సిస్టమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని అన్నారు. కాబట్టి పాఠశాల స్థాయిలో ఆ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి అని అంటే పాఠశాలకి సమాజానికి మధ్యన ఒక కనెక్షన్ పెట్టాలన్నారు. ఆ కనెక్షన్ ని స్కూల్ మేనేజ్మెంట్ కోసం కొన్ని రకాల సంస్థలను తయారు చేసుకోవాలి. మన రాష్ట్రంలో ఆల్రెడీ ఇప్పటికీ అలాంటివి కనిపిస్తే ఎస్ఎంసి లాంటి వ్యవస్థల్ని తీసుకురావాలని. అది ఎందుకు చెప్పారంటే ఆ మాటకి ఈ మొత్తం డాక్యుమెంట్ ఏమంటుంది అని అంటే పిల్లలు చదువు అయిపోయేటప్పటికి ఉద్యోగాల కోసం ఎక్కడా వెతుక్కోకూడదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి వృత్తిపరమైనటువంటి శిక్షణని ఇచ్చేదానికి ఈ సమాజం యొక్క సహకారాన్ని తీసుకోవాలి అని అన్నారు. కళల గురించి కూడా మాట్లాడితే అదే అన్నారు, సమాజ సహకారాన్ని తీసుకోవాలని. మనం ఏదో ఆర్ట్ క్లాస్ రూమ్ అంటే ఒక సూర్యుడు బొమ్మ, లేకపోతే 2 కొండలు పెట్టి ఆ కొండల మధ్యలో ఒక ఇల్లు పెట్టి ఇలాంటి బొమ్మలు వేస్తాం. అలాంటిది కాదు డ్రాయింగ్ అంటే వీళ్ళు చెప్పింది. మీ ఊర్లో స్థానికంగా రకరకాల వ్యక్తులు ఉన్నారు. కొండలు చేయగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, చెప్పులు కుట్టగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, బట్టల మీద బొమ్మలు వేయగలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే రకరకాల ఆట వస్తువులు తయారు చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. అవి కళలు. The school should invite those artisans. వాళ్ళని మనం పాఠశాలకు ఆహ్వానించి ఆ కళని పిల్లలకి నేర్పడానికి ప్రయత్నం చేయాలి. చెప్పులు కుట్టడాన్ని పిల్లలకి నేర్పడం, పెట్టె తయారు చేయడాన్ని పిల్లలకి నేర్పడం, కుండ తయారు చేయడాన్ని పిల్లలకి నేర్పడం, వస్త్రాల మీద బొమ్మలు వేయడాన్ని పిల్లలకి నేర్పడం,
అలా రకరకాలైనటువంటి కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలన్నీ బళ్ళోకి రావాలి అని అంటే సమాజం యొక్క భాగస్వామ్యం చాలా అవసరం అని చెప్తూ వొకేషనల్ ఎడ్యుకేషన్ కి వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి తేడాని చాలా స్పష్టంగా చెప్పారు. మనమేమి పిల్లల్ని ఆ వృత్తిలోకి వెళ్ళిపోండి అని చెప్పి అనట్లేదు. ఆ పిల్లలకి వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలను మనం అందించే ప్రయత్నం చేస్తే ఆ వయసులో పిల్లలకి ఆ వృత్తి పట్ల ఆ వ్యక్తుల పట్ల వాళ్ళు చేసేటువంటి శ్రమ పట్ల ఒక ధనాత్మకమైనటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ అలవడితే దెన్ దే విల్ ప్రొటెక్ట్ దేర్ కల్చర్ అని చెప్పి ఒక అంతర్లీనమైనటువంటి ఆశయంతో ఈ కార్యక్రమాన్ని మన వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట. కాబట్టి ఇలా ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఉండేటువంటి ఈ అంశాలన్నిటితో కూడా ఒత్తిడి లేనటువంటి చదువు ఉండాలి, కోచింగ్ సంస్కృతి లేనటువంటి చదువు ఉండాలి, పిల్లలు పరీక్షల కోసం బాధపడకూడదు, ఫెయిల్ అవ్వకూడదు, ఆత్మహత్యలకు వెళ్ళకూడదు అని చెప్తూ దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించడం కోసం పరక్ అనేటువంటి ఒక సంస్థను కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. నేషనల్ అచీవ్మెంట్ సెంటర్ పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్, దీన్ని పరక్ అంటారు. ఇలాంటి సంస్థను ఒకదాన్ని ఏర్పాటు చేసి పిల్లలకి సరళంగా పరీక్షలు రాసేటువంటి విధానాన్ని నేర్పాలని చెప్పి చెప్తున్నారు. అలాగే ప్రవేశ పరీక్షలు నిర్వహించడంలో కూడా కోచింగ్ కల్చర్ ని తీసేయడం కోసం సామర్థ్యాల ఆధారంగా పరీక్ష పెట్టడానికి, అంటే పట్టి రాసేటువంటివి కాకుండా అనలిటికల్ ఎబిలిటీ ఉండేటువంటి ప్రశ్నలు తయారు చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్న దాన్ని కూడా వీళ్ళు తీసుకురావాలి అని చెప్పి చెప్తున్నారు. అంటూ లాస్ట్ లో ఒక మాట వీళ్ళు ఏమంటారంటే, ఏకం స్వాదు నభుంజీత నైక సుక్తేషు జాగ్రయాత్ అంటారు. రుచి అయినటువంటి వస్తువుని ఒక్కడే తినకూడదు, పక్కవాడికి పెట్టి తినాలి. అందరూ నిద్రపోయేటప్పుడు మనం మేలుకుని ఉండకూడదు, అందరితో కలిసి నిద్రపోవాలి అన్నటువంటి అంశం మన సంస్కృతిని కాపాడుకోవడానికి పనికొస్తుంది అంటారు. ఇది ఒక్క వాక్యం అయినప్పటికీ దాని వెనుక చాలా ఉదాత్తమైనటువంటి భావం కనిపిస్తుంది. అందుకని తైత్తరీయోపనిషత్తులో ఉన్న మాటను దీనికి అనుబంధంగా చేరుస్తూ ధర్మాన్న ప్రమదితవ్యం అంటారు. ధర్మాన్ని పాటించడంలో ఎలాంటి ఏమరపాటు తగదు అనంటే మనకి పిల్లలకి నేర్పాల్సినటువంటి అవసరం ఉంది అని నేను చెప్తాను. కాబట్టి అటు పంచకోశ విధానంలో కానివ్వండి, లేకపోతే భారతీయ సంప్రదాయానికి సంబంధించినటువంటి అంశాలని అందిపుచ్చుకుని వాటిని తర్వాతి తరాలకు అందించడంలో కానివ్వండి, ఈ 5+3+3+4 అన్నటువంటి విధానం ద్వారా మనం ముందుకెళ్ళాలి అని చెప్పి అంటారు. అయితే ఇది కేవలం ఒక అకాడమిక్ స్ట్రక్చర్, దిస్ ఈజ్ నాట్ ద ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. వాళ్ళు చాలా క్లియర్ గా ఆ మాటను కూడా చెప్పారనమాట. కాబట్టి 5 సంవత్సరాల పునాదికి సంబంధించినటువంటి విద్య మీద, అలాగే 3 సంవత్సరాల ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అన్న దాని మీద, 3 సంవత్సరాల మిడిల్ స్కూల్ ఎడ్యుకేషన్ అన్న దాని మీద, 4 సంవత్సరాల సెకండరీ ఎడ్యుకేషన్ అన్న దాని మీద చాలా స్పష్టమైనటువంటి సూచనలను ఇచ్చిన స్వాతంత్ర అనంతర విద్యా కమిషన్లలో 2020 తలమానికంగా నిలబడుతుంది. దాని భావాన్ని అర్థం చేసుకుని కరికులం ని రూపొందించుకుని పాఠ్యపుస్తకాలని బోధనా విధానాలని తయారు చేసుకోవడంలో సమూలమైనటువంటి మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ డాక్యుమెంట్ చాలా స్పష్టంగా చెప్తుంది. భారతీయ ఆత్మని, భారతీయ విద్యా తత్వాన్ని, భారతీయ నాగరికతను, భారతీయ సంస్కృతి సంప్రదాయాలని పరిరక్షించుకుంటూ విశ్వ మానవాళికంతా కూడా భారతదేశం మళ్ళా ఒకసారి విశ్వ గురువుగా ఎదగాలి అన్నటువంటి సంకల్పంతో ఈ డాక్యుమెంట్ మనకి ప్రాథమిక ఉన్నత స్థాయిల విధానాల్లో కనిపిస్తుంది. కాబట్టి NEP 2020 చేసినటువంటి 3 రకాల ప్రతిపాదనలు విద్యారంగంలో ప్రాథమిక విద్య మీద ఒక పుస్తకాన్ని రాశారు, అలాగే ఉపాధ్యాయ విద్య మీద ఒక డాక్యుమెంట్ రాశారు, అలాగే PCCE అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఒక పుస్తకాన్ని రాశారు. ఎవరైనా సంపూర్ణమైన అవగాహన పొందాలి అంటే ఈ 3 పుస్తకాలను కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. తమాషా ఏంటంటే వీళ్ళు ఆ పుస్తకాన్ని ఎలా చదవాలో కూడా చెప్పారు, ఎక్కడి నుంచి మొదలెట్టాలో కూడా చెప్పారు. ఏ చాప్టర్ ముందు చదివి ఏ చాప్టర్ తర్వాత వెళ్ళాలో కూడా సూచనలు చేయడం అన్నది ఈ గ్రంథంలోనే కనిపిస్తుంది. బహుశా ఇంత పెద్ద ఎత్తున ఒక పెద్ద సంకల్పంతో మన దగ్గర ఉన్నటువంటి వనరులని సమర్థవంతంగా వాడుకుంటూ మన ఆహారాన్ని కూడా పరిరక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాలి అన్నది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ విషయాలన్నీ మీతో పంచుకునే అవకాశం కల్పించినందుకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రస్తుతానికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ రమేష్ గారు. వండర్ఫుల్ సెషన్. మీరు ప్రవాహం లాగా ఉంది మీ మాటలు. అయితే ఈసారి కొంచెం కన్వెన్షన్ బ్రేక్ చేసి స్వర్ణలత గారు అండ్ ఆమె కొలీగ్స్ కొంతమంది జాయిన్ అయినట్టున్నారు. స్వర్ణలత గారు
మీరే, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ గా టీచర్ కమ్యూనిటీలో ఉన్నారు కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ తో డిస్కషన్ చేయించండి ముందు. ఆ తర్వాత పెద్దవాళ్ళు ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు లాంటి వాళ్ళు చివర్లో అంటే ఎండింగ్ లో వాళ్ళు రెస్పాండ్ అవుతారు వాళ్ళ సజెషన్స్ తో. బాలమోహన్ దాస్ గారు, సార్ నేను ఈ డీవియేట్ అవుతున్నాను చిన్న ట్రెడిషన్ ని ఎందుకంటే ఇక్కడ టీచర్స్ కొంతమంది ఉన్నారు. ఐ వాంట్ దెమ్ టు రెస్పాండ్ అండ్ కంటిన్యూ ద డైలాగ్. డాక్టర్ మురళీధర్ గారు అందరూ, మిగతా వాళ్ళంతా కూడా, అంటే నందేలు వెంకటేశ్వరరావు గారు అందరూ కూడా కొంత లాస్ట్ లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ తో బాగుంటాం అనుకుంటున్నాను. స్వర్ణలత గారు ప్లీజ్ గో హెడ్. సార్ థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ముందుగా ఈరోజు స్పీకర్ రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. చాలా అంటే ఇప్పుడు చెప్పారు, ఒక ప్రవాహం లాగా, జ్ఞాన ప్రవాహం లాగా 2020ని ఒక గంటలోనే అది బ్రీఫ్ చేయడం అనేది చాలా కష్టమైంది. కానీ ఆయన చాలా కృషి చేశారు. ఆ విషయం ఎన్నో అంశాలను మనకు తెలియజేశారు. ముందుగా ఈ విషయంలో డిస్కషన్ కి ఆహ్వానిస్తూ ముందుగా జాన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జాన్ రెడ్డి గారు. మేడం, మిగతా వాళ్ళు చెప్పండి ముందుగా నన్ను. పర్వాలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ రమేష్ గారు. డాక్టర్ టివిఎస్ రమేష్ గారు చాలా కాలం నుంచి ఎడ్యుకేషన్లో నిజంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక గ్రాస్ రూట్ నుంచి, అంటే పాఠశాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ హోదాల్లో పనిచేసి ఒక స్పష్టమైన అవగాహనతోని ఈరోజు ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో వారిని ఆహ్వానించటము, వారు ఈ విధంగా టోటల్గా సార్ చెప్పినట్లు ఒక ప్రవాహం. ఎందుకంటే మాట్లాడి మాట్లాడి పని చేసి ఉన్న వాళ్ళకి ఇది ఏదో నల్లేరు మీద నడక లాంటిది వారికి. అయితే ఏ కమిషన్ అయినా, నేను మొన్న కూడా మాట్లాడాను, కమిషన్ యొక్క ఉద్దేశాలు లక్ష్యాలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి. ఒక విషయము, మనము ఎన్నో విలువల గురించి, పిల్లల్లో ఎన్నో విలువల గురించి రావాలి, పాఠశాల ద్వారా రావాలి, ఉపాధ్యాయుల ద్వారా రావాలి, పుస్తకాల ద్వారా రావాలి అనుకుంటున్నాము. కానీ సమాజం చుట్టూ పరిస్థితి ఏ విధంగా ఉందో ఈరోజు అర్థం చేసుకోవచ్చు. టీచర్లు కూడా ఒక గొప్ప టీచర్లను తయారు చేయాలనేటువంటి ఆశయం ఉన్నది. ఈరోజు ఐఐటీల్లో కూడా టీచర్ కోర్స్ పెట్టారు, బిఎడ్, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్. కానీ ఇది ఒక వయాసిస్ లెక్కనే ఉంటుంది. అక్కడి నుంచి ఏదో నలుగురు వస్తారు టీచర్లు, వాళ్ళని ఇంటర్నేషనల్ స్కూల్స్ తీసుకుంటాయి. ఎందుకంటే మన ప్రభుత్వ పాఠశాలలు వాళ్ళని అకామిడేట్ చేసుకోలేవు, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అంటే ఈ పెట్టిన ఉద్దేశం, ఐఐటీల్లో టీచర్ కోర్స్ పెడుతున్నాము ఇండియాలో అని చెప్పుకొని గొప్పగా చెప్పుకునేటువంటిది, చివరికి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? మన ఐఐటీలో చదివిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో వీళ్ళు కూడా అటే వెళ్తారు. ఇంకో విషయం ఏంటంటే, మనము ఉపాధ్యాయ విద్యని చాలా క్వాలిటీ ఉన్నటువంటిది, నిజంగా ఎంత అంటే ఇది అంటే చెప్పుకోవడానికి బాగుంటుందేమో కానీ, ఈరోజు ఉపాధ్యాయ కళాశాలలు, శిక్షణ కళాశాలలు ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ సంస్థల్లో కానీ ఏ విధంగా ఉన్నాయో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో మొత్తానికి దేశానికే ఒక మోడల్గా ఉంటున్నాయేమో. అంటే క్వాలిటీ అందించడంలో, క్వాలిటీ అంటే ముందంటే వెనక నుంచి ముందు. మరి ఈ సందర్భంలో మనము 30 కాదు 20-50 వరకు కూడా బహుశా అంటే ఈ క్వాలిటీని సాధించటము మరి ఎంతవరకు సాధ్యం అనేది ఇంకొక అంశం. ఇంకొకటి, ఈసీసీఈ గురించి మాట్లాడుతున్నాం. ఈసీసీఈ గురించి చాలా అద్భుతంగా చెప్పారు, బాలవాటికల్ అని చెప్పేసి. ఈ విధంగా పిల్లలకి చాలా 5 ఏళ్ల లోపు అద్భుతమైన జ్ఞానం ఉంటుందని. ప్రపంచంలో ఒకవైపు అసలు పిల్లలని బడికి పంపించవద్దు అనేది ఒక వర్గం వాదిస్తున్నది. బడిలో వెళ్ళిన తర్వాత పిల్లల్లో పూర్తిగా వాళ్ళల్లో అసలు ఆలోచింపజేసేటువంటి జ్ఞానం మొత్తం కూడా రోజు రోజుకి నశించిపోతుంది, సృజనాత్మకత పోతున్నది. స్వేచ్ఛగా పిల్లలని కుటుంబంలో ఉంచండి, పరిసరాల్లో ఉంచండి, సమాజంలో ఉంచండి, సమాజమే పిల్లలకు నేర్పుద్ది అనేది ఇంకొక వర్గం. ఈ విధంగా చూస్తే పాఠశాలల్లో నుంచి వచ్చే పిల్లలు ఏదో 100 మందిలో 2-3 ఉంటారు, వాళ్ళనే చూపిస్తున్నాము. కానీ మొత్తం కూడా ఈరోజు పాఠశాలలు సుప్రీంకోర్టులో కేసేశారు. ఎందుకండి ఇన్ని రకాల పాఠశాలలు, నవోదయ విద్యాలయాలు, స్కూల్స్, రైల్వే స్కూల్స్, మన దగ్గరకు వస్తే కేజీబీలు, మోడల్ స్కూల్స్,
ఇంకేదో స్కూలు, గవర్నమెంట్ స్కూలు, ఎయిడెడ్ స్కూలు. ఇన్ని విద్యా సంస్థలన్నీ అన్నింటినీ మనము సమన్వయపరచడం ఎలా, ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులందరూ ఒకే రకమైన ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం ఎలా, దీనికి కాకుండా ప్రైవేట్లో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకం. ఈరోజు మన పిల్లల్లో సార్ చెప్పినట్లు 60 లక్షల మంది పిల్లలు, 60 కోట్ల మంది పిల్లలు ఈరోజు ఉన్నారు. వీళ్ళల్లో 50% పైన, బహుశా నేను అనుకుంటే 60% మంది పిల్లలు ఈరోజు ప్రైవేట్ విద్యలో ఉన్నారు. కేవలం 40% కంటే తక్కువనే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. ఈ ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలకి వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ, వాళ్ళ యొక్క విద్యా నేర్చుకునే విధానాలు కానీ, వాళ్ళల్లో జ్ఞాన నిర్మాణం కానీ, దాని మీద ఎలాంటి సార్ నేను ఇంటర్వ్యూ అవుతున్నందుకు ఏమనుకోవద్దండి. ప్రశ్నలని సంధించండి. ఆల్టర్నేటివ్ గా ఒక లెంగ్తీగా వెళితే కష్టం అవుతుంది. ప్రశ్నలు ఇస్తే ఎందుకంటే ఒక 1/2 అవర్ 45 minutes లో మనం 25 మందిని మాట్లాడించాలి. కైండ్లీ ఏం అనుకోవద్దండి. నేను ఇలా చెప్తాను, నాకు చెప్పకపోతే నేను నా బాధ్యతలో ఫెయిల్ అవుతాను. చాలా మంది ఉన్నారు. అంటే నేను అనేది అంటే ఇక్కడ అంటే మనము కింద పరిస్థితి ఎక్కడైనా కానీ లోకల్ గా ఉన్నటువంటి పరిస్థితుల్ని అనుగుణంగా విద్యా విధానం ఉండాలి. కానీ చాలా ఐడియల్ గా అద్భుతమైన విధానం ఇప్పుడు ఈరోజు 2020 అనేది పత్రం అనేది చాలా అద్భుతమైనటువంటిది. కానీ దీన్ని ఇంప్లిమెంటేషన్ లో ఏ విధంగా మనకు అందుబాటులో ఉంటుందనేది ఒక విషయము. ఇంకొకటి ఈరోజు ట్రైబల్ స్టూడెంట్స్, రూరల్ స్టూడెంట్స్ మొత్తం కూడా ఈరోజు పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలతోని కంపీట్ కావాలంటే, వాళ్ళతోని పోటీ పడాలంటే వీళ్ళకి వచ్చేటువంటి జ్ఞానం ఏ విధంగా ఉంది, వీళ్ళ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, మరి పెద్ద పెద్ద స్కూల్లో చదువుకునే వాళ్ళకి వీళ్ళిద్దరు కూడా ఐఏఎస్ ఎగ్జామ్ ఒకే రకమైనటువంటి ఎగ్జామ్ రాయాలి, ఎట్లా ఈక్వాలిటీ ఎలా సాధ్యమైంది అనేది కూడా ఎక్కడ కూడా డిస్కస్ చేయలేనటువంటి పరిస్థితి. సో ఇట్లా చాలా విషయాలలో అంటే కొన్ని ఈ ముఖ్యమైన మౌలిక అంశాలన్నింటినీ వదిలేసి మనము అవన్నీ చాలా చేయాలి, మొత్తం కూడా విశ్వగురువు కావాలి, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి కాన్స్టిట్యూషన్ లో మనం ఎట్లయితే రాసుకున్నామో జస్టిస్, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అద్భుతంగా రాసుకున్నామో ఇది కూడా అదే విధంగా ఉంటుంది. మరి దీనికి కావలసినటువంటి ఈ అంశాలన్నింటిని కూడా మనము దీన్ని అద్భుతంగా మరి దాన్ని తీసుకెళ్లాలంటే దీంట్లో చాలా అంటే మరి కృషి చేయాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా కూడా, అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా చాలా ఉంటుందని అనుకుంటున్నాను. రమేష్ గారు ఈ విషయం గురించి కొంత చెప్తారని ఆశిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జాన్ రెడ్డి గారు, స్వర్ణలత గారు ఒక అడ్వైజ్ ఇవ్వండి అందరికి. ఎందుకంటే క్వశ్చన్స్ షార్ప్ గా లేకపోతే మనము అలా 2 hours 3 hours డిస్కస్ చేస్తాం, కానీ ఫైనల్ గా ఆయన మళ్ళీ జవాబు చెప్పడానికి టైం ఉండదు. అంటే ఈ రోజు మన స్పీకర్ చెప్పిన విషయాలలో మీకు ఏదైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ రేజ్ చేస్తే బాగుంటుంది. అందరు కూడా మీరు దయచేసి చాలా బ్రీఫ్ గా క్వశ్చన్స్ అడగండి. మీకు దాంట్లో ఏమైనా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సిన విషయాలు దాని క్వశ్చన్స్ అడగాల్సిందిగా కోరుతున్నాను. సుధారాణి గారు. అందరికీ నమస్కారం సార్. రమేష్ గారు చెప్పే వాటి గురించి అసలు మాట్లాడక్కర్లేదు. అన్ని కూడా చాలా కూలంకుషంగా అరటిపండు ఒలిచి పెట్టినట్టుంటాయి. ఇప్పుడు ఎన్ఈపి గురించి కూడా సార్ అలాగే చెప్పారు. అయితే నాకున్న ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి కూడా బయట ప్రైవేట్ సెక్టర్ అంతా కూడా నర్సరీ టు స్టార్ట్ చేస్తున్నాయి, ప్రీ స్కూల్ కానీ అన్ని. దాదాపు 20 సంవత్సరాల పైనుంచే పేరెంట్స్ పంపించడం కానీ స్కూల్స్ అవి రన్ చేస్తూ ఉన్నాయి. కాకపోతే మనకి ఎన్ఈపి ఇంత లేట్ గా తీసుకొని రావడం అనేది ఒక 20 సంవత్సరాల గ్యాప్ అనేది కనిపిస్తుంది. మనకి మెయిన్ పాయింటే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ 5+3+ ఈ డివిజనే మనకి మెయిన్ మోటో, ఎన్ఈపిలో మెయిన్ పాయింట్ అన్నమాట. ఇక్కడే ఇంత గ్యాప్ ఉంది. పిల్లలేమో టెక్నాలజీ ఎడిక్షన్ కి ఆల్మోస్ట్ సగం మంది పిల్లలు అందులో పడిపోయారు. ఇది ఇప్పుడున్న నీడ్స్ ని ఫుల్ఫిల్ చేయగలుగుతుందా? అంటే కేవలం ఇది ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్ పిల్లల కోసం రూపొందించిన దానిలాగే కనిపిస్తుంది. బయట ఆల్రెడీ సమాజం చాలా ముందుకెళ్ళిపోయింది 20 సంవత్సరాల ముందు. ఈ గ్యాప్ దీని గురించి నాకున్న డౌట్ అన్నమాట. అది ఫుల్ఫిల్ చేయగలుగుతున్నా. థ్యాంక్ యూ సుధారాణి గారు. తర్వాత మాట్లాడవలసిందిగా బాలమోహన్ దాస్ గారు. టీచర్ ఉంది, హుషారా అండి.
ముందు please. లేడీస్ టీచర్స్ మాట్లాడండి. పర్వాలేదు సార్. ఓకే, నాకు చివరిని ఇస్తారనుకున్నాను. రమేష్ గారు చక్కగా మా రవికుమార్ గారు, స్వర్ణతి గారు చెప్పినట్టుగా ప్రవాహం లాగే మాట్లాడారు. ఎక్కువ టైం తీసుకోకూడదు కాబట్టి నేను కూడా ప్రశ్నలే. జానిరెడ్డి గారితో నేను ఏకీభవిస్తున్నాను చాలా విషయాల్లో. ఎందుకంటే అసలు ఇన్ని స్కూల్స్ అవసరమా? ఇన్ని స్కూల్స్ అంటే ఇన్ని టైప్ ఆఫ్ స్కూల్స్. ఎందుకంటే మీరు చూస్తే ఆ స్కూల్స్ లిస్ట్లో చూస్తే సెంట్రల్ స్కూల్స్, స్టేట్ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, ట్రైబల్ స్కూల్స్, దాంట్లో పేర్లు కనుక చూస్తే మళ్ళా పబ్లిక్ సెక్టర్ యూనిట్ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నెహ్రూ విద్యాలయాలు, కస్తూర్బా గాంధీ, ఆర్మీ పబ్లిక్ స్కూల్స్, సైనిక్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, అన్ఎయిడెడ్ స్కూల్స్, మాంటిసరీ స్కూల్స్. ఇన్ని అవసరమా? స్కూలు అంటే ఒకటే, దేశం మొత్తం మీద ఒకటే స్కూల్ ఉండాలి. అన్ఫార్చునేట్ గా నేను అంబేద్కర్ గారిని తిట్టం కాదు, కానీ ఎడ్యుకేషన్ అది కాంకరెంట్ లిస్ట్ లో పెట్టకుండా ఉండాల్సింది. అది ఒకటే ఉండాలండి, అది ఒక్కరి ఆధ్వర్యంలోనే ఉండాలి. అలా ఉన్నప్పుడు దేశం మొత్తం మీద ఒకటే స్కూల్ ఉండాలి, ఒకటే టైప్ ఆఫ్ స్కూల్. అక్కడ మీరు చెప్పాలి. మహాత్మా గాంధీ గారు చెప్పారు, ఆయన నయీ తాలీం అని చెప్పి బేసిక్ ఎడ్యుకేషన్ స్కూల్స్. మీరు లాస్ట్ లో అదే చెప్పారు, బేసిక్ స్కూల్స్. పాటరీ అంటే ఏమిటి, చాకలి అంటే ఏమిటి, ఇవన్నీ అది కమ్మని కాదు, అవన్నీ తెలుసుకోవాలి అని. నేను 2010లో మాస్కోలో ఒక 3 నెలల పాటు ఉన్నాను. మా మనవరాలు, దాని వయసు అప్పుడు 8 సంవత్సరాలు, ఒకరోజు వచ్చి నన్ను, తాత నాకు ఈరోజు స్కూల్లో అసైన్మెంట్ ఇచ్చారు, నువ్వేమైనా సాయం చేయగలవా అని అడిగింది. అసైన్మెంట్ ఏమిటి అని అడిగా నేను. హౌ టు హెల్ప్ మై మదర్ ఇన్ కిచెన్. హౌ టు హెల్ప్ మై మదర్ ఇన్ కిచెన్, ఇది అసైన్మెంట్. నేనేం చెప్తాను, నువ్వు ఈరోజు మీ అమ్మకి సాయం చేసి కిచెన్కి వెళ్ళి సాయం చేసి రేపు మాట్లాడు దాని గురించి అని చెప్పాను. మనం ఎంతమంది ఈ టైప్ ఆఫ్ అసైన్మెంట్స్ భారతదేశంలో ఇస్తున్నాము, అది మనం ప్రశ్నించుకోవాలని ఆ ఉద్దేశం. మీరు చెప్పినట్లుగా టీచర్ చాలా ఇంపార్టెంట్. జాన్ రెడ్డి గారు చెప్పింది కూడా అది. టీచరు లేకపోతే, సత్యసాయి బాబా గారు టీచర్ని ఓవర్ హెడ్ ట్యాంక్ కి కంపేర్ చేశారు. ఓవర్ హెడ్ ట్యాంక్ లో వాటర్ ఉంటే కింద ట్యాప్ లో నీళ్లు వస్తాయి, అక్కడ వాటర్ లేకపోతే ఇక్కడ నీళ్ళే వస్తాయి. దురదృష్టం ఇది. ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ద వరల్డ్ అని చెప్తారు. అది కస్తూరి రంగన్ గారు చెప్పారో తెలియదు. నాకైతే 2030 కాదు, 2050 కాదు, 2100 ఈ లోపల పార్టీలు మారిపోతాయి ప్రభుత్వాల్లో. కస్తూరి రంగన్ కమిటీ తీసి పారేసి ఇంకో కమిటీ వేస్తారు, ఆ కమిటీ ఇంకేదో చెప్తుంది. ఇలాగ మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూనే పోతాం. కొంత పెసిమిస్టిక్ నేను, తప్పదు, కుండ బద్దలు కొట్టి చెప్పాలి. నమస్కారం. థ్యాంక్ యూ బాలమోహన్ దాస్ గారు. అలాగే ముక్తేశ్వరరావు గారిని కూడా మాట్లాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. సార్ ముక్తేశ్వరరావు గారు. సార్ సిఏ ప్రసాద్ గారు, సిఏ ప్రసాద్ గారు ఉన్నారండి? లక్ష్మీ నాగేశ్వరరావు గారు హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. లక్ష్మీ నాగేశ్వరరావు గారు మాట్లాడాలి. నమస్కారం. రమేష్ గారి చాలా బ్రహ్మాండమైన విషయాలు చెప్పారు, చాలా బాగుంది. నా ఒక్క సందేహం ఏమిటంటే, 9వ తరగతి వాళ్ళు, 8వ తరగతి వాళ్ళు, 10వ తరగతి వాళ్ళు కూడా వాక్యాలు చదవలేని పరిస్థితి, అక్షరాలు గుర్తుపట్టలేని పరిస్థితిలో మన స్కూల్స్ ఉన్నమాట వాస్తవం. అసలు ఈ విద్యా విధానంలో పరీక్షలు ఎత్తేయడం వల్ల రావాల్సిన మినిమం స్టాండర్డ్స్ కూడా రాకుండా పోతున్నాయా? తర్వాత విపరీతమైన పరీక్షలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అవన్నీ కూడా ఇంటర్మీడియట్ ఆన్వర్డ్స్, 12th క్లాస్ ఆన్వర్డ్స్, విపరీతమైనటువంటి స్టాండర్డ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, కాంపిటీషను. ఈ కింద ఉన్నది మామూలు ప్రజలు వెళ్ళేటువంటి స్కూళ్ళల్లో ఈ అక్షరాలు గుర్తుపట్టలేకపోవడము,
చిన్న చిన్న లెక్కలు చేయలేకపోవడము, మరి చదవలేకపోవడము, రాయలేకపోవడం, ఆ లెవెల్లో స్టాండర్డ్స్ ఉండడం. దీనికి కారణం పరీక్షలు ఎత్తేయడం కారణమా? మనం చాలా గొప్ప ఆశయాలు పెట్టుకుని కింద అసలు మినిమం స్టాండర్డ్స్ వాళ్ళు చదువుకోగలగాలి, రాయగలగాలి, ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఈ ఒరిజినాలిటీ, ఈ సృజనాత్మకత, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ఐడియాస్, చాలా గొప్ప విషయమే. కానీ అది కారణమా? అదొక్కటి చెప్పండి రమేష్ గారు. నేను అంతేనండి. థ్యాంక్ యూ అండి లక్ష్మీ నాగేశ్వర్ గారు. తర్వాత డాక్టర్ మురళీధర్ గారు మాట్లాడచ్చు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రమేష్ గారు సార్ నమస్తే సార్. అదే ఇది మన సిరీస్ లో భాగంగా ఈ రెండవది, మొదటిది నేను మిస్ అయినాను, కానీ అది వాడ్రేవుల చినవీరభద్రుడు గారు చెప్పినటువంటిది మొత్తము మళ్ళా నేను మన రవికుమార్ గారి పుణ్యమా అని చెప్పి దాన్ని మొత్తం చూడగలిగినాను. దాని కంటిన్యూషన్ లో భాగమే ఇది. మళ్ళా దాని తర్వాత ముక్తేశ్వరరావు గారిది ఉంటది. సరే, నిజంగా ఒక 800 మంది పిల్లలతో ఉన్న స్కూలు నడుపుతూ ఉన్న, జన విజ్ఞాన వేదికలో పనిచేసిన, సేవ్ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన, గత 30-35 ఏళ్లుగా ఆండ్రగాగి పెడగాగిలతోటి వీటన్నిటితో సంబంధం ఉన్నా కానీ సరే, నేనైతే ఈ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ అన్నటువంటి డాక్యుమెంట్ నేను సమయాభావం వల్ల చదవలేకపోయినాను. తప్పనిసరిగా అందుకే ఈ సెషన్స్ మిస్ కాకూడదు అన్నటువంటి పట్టుదలతోటి వీటిలో కంపల్సరీగా పార్టిసిపేట్ చేస్తున్నాను సార్. అది ఒకటి. సరే, దీని గురించి వివిధ రకాలైనటువంటి విమర్శలు, విశ్లేషణలు ఇవన్నీ కూడా నేను విన్నాను. ఇవన్నీ కూడా ఓకే. అయితే ఇంత ముందున్నటువంటి మంచిని రిటైన్ చేసుకుంటూ దాన్ని ఏ రకంగా ఎక్స్టెండ్ చేసినారని చెప్పేసి వీరభద్రుడు గారు ఈ ఎన్ఈపి 2020 అనే అంశంలో చెప్పినారు. అయితే నేను చదవలేదు కాబట్టి నాకున్నటువంటి ఒక జెన్యున్ డౌట్ ఏమనంటే, మన రాజ్యాంగంలో చెప్పినటువంటి 51H అధికరణంలో చెప్పినట్టు సైంటిఫిక్ టెంపర్మెంట్ కానీ, సైంటిఫిక్ థింకింగ్ కానీ, సైంటిఫిక్ మెథడాలజీ అన్నటువంటి విషయానికి, ప్రశ్నించడము అన్నటువంటి అంశానికి పెద్దపీట కానీ వేయడం అన్నటువంటిది జరిగిందా? ఆ రకంగా జరగలేదు అన్నటువంటి అభిప్రాయానికి నేను రావడానికి కారణం వచ్చేసి, అత్యంత సైంటిఫిక్ అంశమైనటువంటి డార్విన్ సిద్ధాంతాలను వాటినన్నిటినీ కూడా వాటిని పక్కదో పట్టేయడము, లేదా వాటిని చెప్పకుండా ఉండడము, లేదా వాటికి సంబంధించినటువంటి అంశాల మీద అవాకులు చెవాకులు బీజేపీ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడటము, ఇవన్నీ కూడా దేనికి చేస్తున్నాయంటే, మనము ఆర్ వి గోయింగ్ ఫార్వర్డ్ ఆర్ ఈజ్ ఇట్ 1 స్టెప్ ఫార్వర్డ్ ఆర్ 2 స్టెప్స్ బ్యాక్వర్డ్? ఇవన్నీ కూడా మంచివే. మన భారతీయ తాత్విక చింతనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాల్ని ఇంక్లూడ్ చేయాలన్నటువంటి ప్రయత్నము అద్భుతమైనటువంటి విషయము. దానికోసం గాను ఆల్రెడీ పాశ్చాత్య దాని నుంచి సంపాదించుకున్నటువంటి విషయాల్ని మనం ఎక్స్క్లూడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేది నాకున్నటువంటి భావన. ఇక చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు అయితే చిన్నప్పటి నుంచి, అంటే మనం మొదటి నుంచి అనుకుంటున్నటువంటిది ఏమనంటే, 6 ఏళ్ళు వచ్చే వరకు స్కూల్లో పిల్లల్ని వేయకూడదు. దానికంటే భిన్నమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు ఈ ఎన్ఈపిలో ఉన్నాయి. అవి ఒక రకంగా కరెక్టేనేమో అని కూడా నాకు అనిపిస్తుంది. మారినటువంటి పరిస్థితుల్లో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కొంత చిన్న వయసు నుంచే మనం పిల్లల్ని అయితే హోలిస్టిక్ గా, కాంప్రహెన్సివ్ గా అట్లాంటి ఎన్విరాన్మెంట్ అన్నటువంటిది తయారు చేసేటువంటి పరిస్థితుల్లో అయితేనే సార్ అన్నట్టు, జాన్ రెడ్డి గారు అన్నట్టు ఇంప్లిమెంటేషన్ విషయం వరకు వచ్చేసరికి నో డౌట్ టీచర్స్ ఆర్ ద పిల్లర్స్. టీచర్స్ ను మనము ప్రాపర్ గా ట్రైనింగ్ అన్నటువంటిది, అసలు ఈ అద్భుతమైనటువంటి భావనలు ఇవన్నీ కూడా టీచర్లకు ఫస్ట్ మనము నేర్పియాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఆ పని మనము చేయకుండా పిల్లల్ని మనం సరైనటువంటి రూట్ లో నడిపేలేమేమో అనేది శాస్త్రీయ దృక్పథం అన్నటువంటి ఒక అంశము. ప్రశ్నించే తత్వాన్ని కోల్పోకుండా ఈ టెక్స్ట్ పుస్తకాలు చేయగలిగితే అది సరైనటువంటి గాడిలో పడుతుంది అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.
సార్ థ్యాంక్ యూ సార్ మురళీధర్ గారు. తర్వాత శ్రీమతి సుధీమతి గారిని మాట్లాడుతున్నాం. సుధీమతి గారు. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి డిస్కషన్ జరుగుతోంది, చాలా మంచి విషయాలు చెప్పారు. ఆశయాలు చాలా బాగున్నాయి, కానీ అవన్నీ నిజం కావాలంటే ప్రయత్నాలు చాలా విశిష్టంగా జరగాలి. ముఖ్యంగా ప్రైమరీ లెవెల్లో చదవడం రాయడం రావటం లేదు అంటే ఒక కారణం టీచర్ స్టూడెంట్ రేషియో కూడా ప్రభావితం చేస్తుందని అనుకుంటున్నాను నేను. 1:10 ఉంటే గానీ ఇండివిజువల్ స్టూడెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి టీచర్కి అవకాశం ఉండదు. దానికి ఒకవేళ అవకాశం లేకపోతే పెద్ద క్లాస్ పిల్లల చేత చిన్న క్లాస్ పిల్లలకి చెప్పించడం కానీ, లేదు పేరెంట్స్ ఇంట్రెస్ట్ తీసుకుని పేరెంట్స్ కానీ ప్రజలు కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళకి నేర్పించడం కానీ చేస్తే కానీ కుదరదు. తర్వాత రెండో విషయం ఏంటంటే మాతృభాషలో బోధన జరగాలి అంటున్నారు. ఇప్పుడు అర్బన్ ఏరియాలో మాతృభాష అంటూ ఉన్న వాళ్ళు తక్కువ, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఎవరి మాతృభాషలో వాళ్ళకి చెప్పడానికి ఎలా వీలవుతుంది అనేది ఒకటి. అదొక చాలా లోపం. ఎందుకంటే వాళ్ళకి మాతృభాషలో చెప్తే చాలా చక్కగా అర్థమవుతుంది, కానీ చెప్పగలిగే పరిస్థితి లేదు. డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఒకే స్కూల్లో ఒకే క్లాస్లో ఉంటారు, ఆ టీచర్ ఎలా చెప్పగలుగుతారు? తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు ఈ కాన్సెప్ట్స్ టీచర్స్కి అర్థం కావడానికి వాళ్ళకి ఎంతవరకు ట్రైనింగ్ ప్రిపరేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న టీచర్లు అందరూ కూడా నేను అనుకోవడము ఉపనిషత్తులో పురాణాలు చదువుకుని వచ్చిన వాళ్ళు అని నేను అనుకోవట్లేదు. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఎలా ఉద్యోగం సంపాదించుకోవాలి, లేకపోతే బాగా హైలీ క్వాలిఫైడ్ అయితే ఎలా విదేశాలకు ఎలా వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో చదువుకుని వచ్చిన వాళ్ళు భారతీయత గురించి తైత్తరీయోపనిషత్తులో ఉన్న వాక్యాలను లేకపోతే ఆ కాన్సెప్ట్స్ ను అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు? ఈ మూడే నా సందేహం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుధీమతి గారు. సార్ ముక్తేశ్వరరావు గారిని మాట్లాడాలి. రమేష్ గారు చాలా చక్కగా వచ్చింది, సంతోషం. అంటే ఇంత ఎగ్జాస్టివ్ గా మనం ఒకే ఏకబిగిన చెప్పగలిగిన వాళ్ళు చాలా తక్కువ. మీరు చాలా చక్కగా దాన్ని సందర్భాన్ని అన్వయించుకుంటూ చాలా అంశాన్ని చెప్పినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంట్లో ఒక 2-3 పాయింట్స్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ప్లెయిన్ ట్రూత్స్ చాలా మాట్లాడారు. ప్లెయిన్ ట్రూత్స్ మాట్లాడటం కూడా గొప్ప విషయమే, కానీ వాటి విధానం కూడా లేదా అవసరం కూడా వాళ్ళకే ఉన్నది. ప్లెయిన్ ట్రూత్స్ ని నేను మాట్లాడి నేను అన్ని తర్వాత మర్చిపోయినా పర్వాలేదు, కానీ నేను ఒక అధికారంగా ఒక స్థానంలో ఉండి దాన్ని మాట్లాడి మౌనంగా తల వంచుకుని వెళ్ళిపోవడం మాత్రం కుదరదు. ఖచ్చితంగా దానికి పరిష్కారం వెతుకోవాల్సిన అవసరము, దానికి అనుగుణంగా ఆచరణ చేయాల్సి, దానికి ఏమైనా ప్రయత్నం జరిగిందా అనేది ఒకటి ప్రశ్న. రెండవది ఏంటంటే కన్సల్టేటివ్ ప్రాసెస్ అన్నారు. కన్సల్టేటివ్ ప్రాసెస్ లో మొత్తం ఈ డాక్యుమెంట్ వచ్చింది అన్నారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఎవరిని కన్సల్ట్ చేశారు? కన్సల్ట్ చేసింది దీని తాలూకు స్టేక్ హోల్డర్స్ లో కొంతన్నా సరే ర్యాండమ్ గా తీసుకున్నారా అనేది పాయింట్. ఉదాహరణకి అన్ని ఎస్సీఆర్టీలను కన్సల్ట్ చేశారంట, అన్ని డైట్లని కన్సల్ట్ చేశారంట. సో అన్ని డైట్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసా లేదో తెలియదు నాకు. అన్ని ఎస్సీఆర్టీలు కూడా ఎవరో ఒకళ్ళిద్దరికి ఇలాంటి వాళ్ళకి పడేస్తారు కాగితాలు, తప్పితే తక్కిన వాళ్ళందరూ కూడా సంతకాలు పెడతారు. నేను అనేది ఇలా అంటున్నందుకు ఏమనుకోవద్దు, నేను కూడా ప్లెయిన్ ట్రూత్ మాట్లాడు.
సో అందువల్ల ఇది ఈ కన్సల్టేటివ్ ప్రాసెస్, ఈ తలకాయ లెక్క అనే దానికి బదులు ఇప్పుడు మంచి హెడ్ మాస్టర్లు ఉన్నారు, మంచి సైన్స్ ఉపాధ్యాయులు ఉన్నారు, మంచి గణిత ఉపాధ్యాయులు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మాట్లాడిస్తే బాగుంటుంది కదా అనేది పాయింట్. మనం వాళ్ళ యొక్క దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు అది అనేది ఒక సమస్య. అంటే కన్సల్టేటివ్ ప్రాసెస్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రీచింగ్ ద స్ట్రక్చర్స్ ఇస్ ఆల్ రైట్. We need to go beyond the structures. We need to go we need to touch those who are really working with some amount of conviction and those who have a track record of good performance. అట్లాంటి వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం. నెక్స్ట్ ఇది ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి 2030 నాటికి ఏం చేయాలనుకుంటున్నారు, ఎట్లా చేయాలనుకుంటున్నారు అనేది నేను అనేది మిమ్మల్ని గురించి కాదు, అసలు ఈ డిపార్ట్మెంటల్ పరంగా వివిధ రాష్ట్రాల్లో కానీ లేదా మన రాష్ట్రాల్లో కానీ ఏం చేయాలనుకుంటున్నారు అన్నది చెప్తే తెలుసుకుందాం అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కృష్ణమోహన్ గారు, డాక్టర్ కృష్ణమోహన్ గారు. హలో, అందరికీ నమస్కారం. నేను మాట్లాడేది ఏమీ లేదు, చాలా చిన్నవాడిని. సిస్టంలో పనిచేసి బయటకు వచ్చాను. రమేష్ గారు మాత్రము చాలా గొప్పగా విషయాన్ని నివేదించారు. మనకి ఒక్క పొల్లు కూడా పోకుండా ఒక ఫ్లో తోటి ఏతో మొదలు పెడితే జెడ్తో ఎండ్ చేశాడు. రమేష్ ఎప్పుడు మాట్లాడతాడా అని నేను వెతుకుతూ ఉంటాను, చూస్తూ ఉంటాను. ఎక్కువ క్లాసులు ఆయన తీసుకుంటే నేను ఆయన మాటలు వింటానేమో, వింటే ఎంత బాగుంటాయో. కంటెంట్ కన్నా తను మాట్లాడడం చాలా గొప్పగా ఉంటుంది. దానికి కంటెంట్ కూడా జోడిస్తాడు. అట్ ది సేమ్ టైం వర్క్ చేస్తాడు. ఆయన ప్రిపరేషన్ తోటి ఆయన క్లాస్కి వచ్చి చెప్తాడు. నాకు రమేష్ అప్పటి నుంచో ముందు నుంచి తెలుసు, అభిమానం కూడా నాకు ఆయన అంటే. ఆ క్లాస్ వినడమే నాకు చాలా ఇష్టము. ఇంకా కంటెంట్ అంటారా, ఇదేదో సామెత ఉంది కదా, నేను ఎస్ఆర్లోనే పనిచేసి రిటైర్ అయిన వాడిని. నేను అన్ని చూశాను. నా జానిరెడ్డి గారు చెప్పినట్టు నేను జానిరెడ్డి కలిసి వర్క్ చేసిన వాళ్ళమే. రమేష్, స్వర్ణలత వీళ్ళందరం కలిసి వర్క్ చేసినాము ఎస్ఆర్టీలో. నేను చాలా కాలం ఎస్ఆర్లో పనిచేయడం జరిగింది. నా కష్టాలు నాకున్నాయి, నా బాధలు నాకున్నాయి. అల్టిమేట్ గా పిల్లలు బాగుపడితే చాలు, అంతకన్నా నేనే మాట్లాడలేదు. ఉన్న సిస్టంలో ఉన్న వాళ్ళందరూ ఒక కమిట్మెంట్ తోటి, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి ఉన్న వాళ్ళు పనిచేస్తే చాలా నేను అనుకుంటాను. విషయాలు మనం ఆలోచించద్దు. నేను ఒక తెలుగు టీచర్ని, తెలుగు క్లాస్కి పోయాను, ఏం చేశాను నేను అని ఒకటి ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే చాలు. ప్రతిరోజు ప్రతి క్షణము చేసుకోవాల్సిన విషయం అది. నేను నిజంగా స్కూల్లో ఉన్నప్పుడు ఏం చేశాను, చాలా ఫ్రీడమ్ ఉంది. ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే నేను చూడడం వరకు ఫ్రీడమ్ ఈస్ వెరీ మచ్ ఫర్ ఆల్ ది టీచర్స్. వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, అన్ని జరుగుతాయి. ఐ హావ్ సీన్ దెమ్ వెరీ క్లోజ్లీ. కానీ మనకు ఆ కమిట్మెంట్, ఆ కన్సర్న్ ఉండాలి. ఇట్లాంటి పేపర్స్ చాలా వస్తాయి. ఒక ఎన్ఈపి చేయాలంటే చేశారు అంతే. ఇట్స్ ఎ బిగ్ డాక్యుమెంట్. వాట్ ఈస్ దేర్ ఇన్ దట్? ఇట్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ థరోల్లీ. హూ ఆర్ టు ఇంప్లిమెంట్? ఇట్ ఈస్ ది డిఈఓ, ఇట్ ఈస్ ది సెక్రటరీ, ఇట్ ఈస్ ది కమిషనర్, ఇట్ ఈస్ ది ఎస్ఆర్టీ డైరెక్టర్. ఆల్ దీస్ పీపుల్ ఆర్ టు ఇంప్లిమెంట్. ప్రతి వాళ్ళు వచ్చి ప్రతి వాళ్ళని మనం వెనకొండి చేయలేము. మనకెంత కమిట్మెంట్ ఉంది, మనకెంత కన్సర్న్, పిల్లల మీద కన్సర్న్ ఉండాలి. వీ షుడ్ స్టార్ట్ రెస్పెక్టింగ్ ది చిల్డ్రన్ ఫస్ట్. వీఆర్ ఆల్ పెయిడ్ సర్వెంట్స్ ఇన్ ది స్కూల్స్. మనకు 1 లక్ష రూపాయలు వస్తున్నాయి ఈ రోజున. హూ ఈస్ గెటింగ్? ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉన్న టీచర్ కి మహా అయితే 30,000 కూడా రావు. వాళ్ళది ప్రతి క్షణము వాళ్ళది మానిటర్ చేస్తూనే ఉంటారు. నువ్వు లేట్గా వచ్చావా, ముందు వచ్చావా, క్లాసులో ఏం చెప్పావు, హోంవర్క్ అది క్లాసులో దిద్దావా, పాఠం చెప్పావా, పరీక్ష పెట్టావా, అన్ని చేస్తుంటారు. గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంత ఫ్రీడమ్ ఉంది. ఇందాక చెప్పినట్లు ఒక టైప్ ఆఫ్ స్కూల్ చాలు. మనకి నా జడ్పీ స్కూల్స్ లో ఒక 5 ఎకరాల స్థలాలు కూడా ఉంటాయి. ఇట్ ఈస్ బిగ్గర్ దెన్ జూనియర్ కాలేజ్. ఆ 5 ఎకరాల స్కూల్లో ఎందుకు ఆటలాడించలేరు, ఎందుకు పాటలు పాడించరు, ఎందుకు డ్రాయింగ్ వేయించరు? వాటికి ఇంపార్టెన్సే లేదు. ఎన్నో చూసినా నేను ఎస్సీఆర్టీలో ఉండి చూశాను, సర్వశిక్ష అభియాన్లో ఉండి చూశాను. ఐఎమ్ ఆల్వేస్ కన్సర్న్ విత్ దిస్ టైప్ ఆఫ్ సిస్టమ్. మన డిఓస్ ఎంత సీరియస్ గా, డిఓస్ నిజంగా స్కూల్ కి వెళ్ళి విజిట్ చేస్తామంటే కూడా పనిచేయలేరు. డైరెక్టర్ ఉండి నువ్వు స్కూల్కి ఎందుకు పోయావయ్యా, నాకు ఈ రిపోర్ట్ కావాలా, నాకు రిపోర్ట్ ఇచ్చావా, నువ్వు అది ఇవ్వు ఫస్ట్, కమ్ బ్యాక్ అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు. when the DO says I'm in a school, sir, no, you should not, you should come back and give me the report in this 1 hour time అనే వాళ్ళని కూడా నేను చూశాను. దట్స్ వాట్ ది సిస్టమ్ ఇస్ గోయింగ్ విత్. ఇట్లాంటి పాలసీలు చాలా వస్తాయి. మన పిల్లల మీద కన్సర్న్ ఉండి సిస్టమ్ లో ఉన్న వాళ్ళు పనిచేస్తే చాలు. దట్స్ ఆల్. ఐఎమ్ అవుట్ ఆఫ్ ది సిస్టమ్ నౌ. థ్యాంక్ యూ రమేష్ వన్స్ అగైన్. ఫ్రెండ్ ఫ్రమ్ యుఎస్ తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు ఉన్నారు.
will request him to తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు మెసేజ్ పెట్టారు. తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు లైన్ లో ఉన్నారా? ఆయన పెట్టిన మెసేజ్ ఏమిటంటే, అలాంగ్ విత్ డౌట్స్, కన్సర్న్స్, fears and diffident expressions, brief comments and useful advices and thoughts can be useful to all. Instead of thinking that we were Vishwa Gurus, let us try to study and learn about teaching in other countries and try to use for our needs. Japanese system and many others are great examples. Thank you for your intensive information on this important topic. ఇది ఆయన పెట్టిన మెసేజ్. అంటే ఐఎమ్ ట్రైయింగ్ టు సీ దట్ ఈ టాక్స్, బట్ ఆయన కనబడతలేరు దీంట్లో. ఓకే సార్. సార్ ఇప్పుడు నేను ఒక చిన్న ఏరియాస్ టచ్ చేస్తాను. ఇప్పుడు ముఖ్యంగా ఇండియా లాంటి కంట్రీస్ లో విద్య అంటే కేవలం స్కూల్లోకి వెళ్ళడం, చదువుకోవడం, కొన్ని స్కిల్స్ అటైన్ చేయడమే కాకుండా అసలు చాలా సార్లు మామూలుగా డబ్బున్న వాళ్ళు, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేసుకుంటున్నారు. కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నారు, ఇటు పేరెంట్స్ కానివ్వండి, అటు ఆ కన్సర్న్డ్ స్కూల్స్ కానివ్వండి, వాళ్ళ ప్రోగ్రెస్ అన్ని. కానీ ఈ గవర్నమెంట్ స్కూల్స్ లేకపోతే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ లో ఆ స్కూల్ కు వచ్చే కుర్రాడికి అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరైన బట్టలు లేవనుకోండి, వంటి మీద సరైన బట్టలు లేవు, అతను చాలా దిగులుగా వస్తాడు స్కూల్కి. మధ్యాహ్నం తిండి లేకపోతే అతను అత్యంత దిగులుగా చదువుతాడు. ముందు మీరు చెప్పిన చదువు అతనికి వెళ్ళదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతనికి ముందు మధ్యాహ్నం తిండి దొరుకుతుందా లేదా సమస్య. అలాగే నైట్ ఇంటికి వెళ్తే మళ్ళీ అతనికి బాగా చదువుకున్న పిల్లల్లాగా ఏ పేరెంటల్ సపోర్ట్ ఉండదు. అంటే రివ్యూ చేయాలి చదువుకున్న దాన్ని ముందు ఆ రోజంతా కూడా, లేకపోతే టీచర్ చెప్పిన పాఠాలని వెరిఫై చేసుకో. ఎలా ఈ సిస్టమ్స్ అతని తిండి సమస్య, అతని బట్ట సమస్య, అతను స్కూల్కు వచ్చేటువంటి పారాఫెర్నాలియా. ఇప్పుడు కాస్తో కూస్తో డబ్బున్న కుర్రాడు చేతిలో ఇంటర్నెట్ ఉంటుంది. అతను వాళ్ళ టీచర్ చెప్పకపోయినా సరే ఆల్టర్నేటివ్ క్లాసెస్ ఎక్కడో, అంటే ఆన్లైన్ క్లాసెస్ లో వాటిలో మళ్ళీ ఫర్దర్ గా వెరిఫై చేసుకుంటాడు. ఈ పిల్లలకి ఎలాగా వీళ్ళని స్ట్రెంగ్తన్ చేయడం? అంటే వీళ్ళు మొన్న మధ్య నేను ఒకసారి చాలా పెయిన్ఫుల్ గా ఫీల్ అయ్యాను. ఫేస్బుక్ లో ఒకతను ఇలా పిల్లలంతా ఇలా చదువుకొని, ఇంగ్లీష్ చదువుకొని అమెరికాలకు వాటికి వెళ్ళిపోతే మాకు పొలాల్లో పనిచేసే వాళ్ళు ఎవరు లేరు రాశాడు ఒక మోతుబరి రైతు గారు. ఎందుకంటే మీకు పొలాల్లో పనిచేయడానికి మనుషులు కావాలా? అంటే యూ డోంట్ వాంట్ లిబరేట్ ద బాయ్, you want somebody to function in your agricultural fields. సో ఇంత భయంకరమైనటువంటి మైండ్ సెట్, ఫ్యూడల్ వ్యవస్థ. ముఖ్యంగా నేను తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, బీహార్ లాంటి కొన్ని ప్రాంతాల్లో కానివ్వండి, భయంకరమైన ఫ్యూడల్ వ్యవస్థ ఉంది. వీటి మధ్య ఈ చైల్డ్ ని హౌ టు సీ దట్ చైల్డ్ కమ్స్ టు స్కూల్ అండ్ థింగ్స్ ఆఫ్ గెటింగ్ ఎడ్యుకేషన్. ఇది అంటే అతను ఎన్ని పారాఫెర్నాలియాలు లేకుండా ఉన్నాయి. అంటే అతను కాంపిటీషన్ లో లేడు. కాంపిటీషన్ లో అవతల వాళ్ళు ఉన్నంత స్థితిలో అన్ని ఆయుధాలు లేవు, అన్ని పారాఫెర్నాలియా లేవు, ఏమీ లేదు. సో హౌ డు వి థింక్ ఆఫ్ ది సిస్టమ్ థింక్స్ ఆఫ్ ఎలివేటింగ్ హిమ్ టు ది అదర్ పర్సన్ ఫర్ ది సేక్ ఆఫ్ competition or living in the society? And is NEP has any such area? Ideas. Thank you. థ్యాంక్ యూ సార్. టీవీ రావు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకోండి, వినపడడం లేదు. హలో సార్ వినపడుతుంది. అందరికీ నమస్కారం. చాలా ముఖ్యమైన విషయం మీద రవికుమార్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే నేను ఒక చిన్న పాయింట్ చెప్పదలుచుకున్నా. ఏమిటంటే, సరే ప్రాథమిక విద్యా విధానం మీద అనేక కమిషన్లు వేశారు, అనేక సూచనలు చేశారు, పాటించే వాళ్ళు పాటిస్తూనే ఉన్నారు.
తర్వాత ఇందాక ఒక ఆయన ఇన్ని రకాల స్కూల్ ఎందుకు అన్నారంటే దాంట్లో అనేకమైన విషయాలు మళ్ళీ ఉన్నాయి. సో నాకు ఒక్క సూచన ఏమిటంటే ఈ ఈ టాపిక్ మీద ప్రాథమిక విద్య, హై స్కూల్ విద్య, ఉన్నత విద్య, మళ్ళా ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ మీద సారు విడివిడిగా కూడా ఆ కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే నేను ఇందాక నుంచి గమనిస్తుంటే కొన్నిసార్లు ఈ మనం మాట్లాడేటటువంటి విషయాలు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి కూడా వెళ్తున్నాయి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ లో ఒక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అది సిలబస్ విధానం అనుకోండి, లేకపోతే కాలేజీలో చెప్పే విధానం అనుకోండి, యూనివర్సిటీలు పాలసీస్ మార్చడం వల్ల ఏం జరుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం, ఇది మధ్య ఒక 2-3 ఏళ్ళు అయింది అనుకుంటాను, సెమిస్టర్ విధానం పెట్టారు. ఇది డిగ్రీ కాలేజీ లెవెల్లో కూడా. నేను అనేక కారణాల వల్ల ఈ ఊళ్ళల్లో ఉన్నటువంటి కాలేజీలన్నీ వెళ్ళడం జరిగింది. గమనిస్తే ఏమైందంటే ఈ సెమిస్టర్స్ లో వీళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిపోయి అవి చివరికి రాయాల్సి వచ్చి 5-6 సబ్జెక్టులకి ఫీజు కట్టుకోలేక చదువు మానేసిన విద్యార్థులను కూడా నేను కలిశాను. సో ఈ సమస్యలు రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి రఘుకుమార్ గారికి మరొకసారి నా మనవి ఏమిటంటే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. మంచిగా బాగుంది. రమేష్ గారు కూడా చెప్పారు. కానీ ఇది బహుశా నేను అనుకోవడం ఇంకొక 2-3 వారాలు దీని మీద మాట్లాడాల్సినటువంటి సబ్జెక్ట్ అని నేను భావిస్తున్నాను. సమయాభావం వల్ల నేను ఎక్కువ చెప్పట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అమ్మా ఇంకా కొంతమంది ఉన్నారు చూడండి, లైక్ ఉషారాణి, తర్వాత రాజ్యలక్ష్మి, ఇంకో 2 ఉన్నారు చూడండి. ఉషారాణి గారు కేవలం ప్రశ్నలు మాత్రమే అడగాల్సిందిగా, సందేహాలు ఉంటే అడగాల్సిందిగా. ఓకే మేడం. అందరికీ నమస్కారాలండి. టీవీఎస్ రమేష్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సార్. ఎందుకంటే మీతో జర్నీ చేసాము, మీ సూచనలు పాటించి ఈరోజు క్లాస్లో మంచి టీచర్గా సంపాదించుకున్నాము. సోక్రటీస్ నుంచి ఆధునిక భారతదేశం ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఎంత క్లుప్తంగా చెప్పినటువంటి సార్కి అభినందనలు సార్. ఇప్పుడు నచ్చే విషయము, మీరు చెప్పే దాంట్లో నచ్చే విషయము చాలా బాగుంది సార్. తరగతి గది కాకుండా సబ్జెక్ట్ రూమ్ ఉంటే ఎక్సలెంట్ గా ఉంటది అనేది. అది టీచర్కి నచ్చే టీచర్ ఉంటే అలా చేస్తే పిల్లలకి ఆ సబ్జెక్టు రూమ్ కి వెళ్ళేటప్పటికి చాలా ప్రశ్నలతో అతను సొంతంగా నేర్చుకోవటానికి అవకాశం ఉంటది అనేది. ఇది మాత్రం నేను మా స్కూల్లో ప్రపోజల్ అనేది పెడతాను సార్. ఇది మాత్రం చాలా బాగుంది సార్. డైట్ లో కూడా చూస్తున్నాం. ఇంకొక చిన్న డౌట్ అయితే నాకు ఉంది సార్. ఇప్పుడు గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం అంగన్వాడీస్ అనేవి 3+ నుంచి 5 years లోపల పిల్లల్ని తీసుకుంటున్నారు. కానీ కాన్వెంట్స్ అనేవి 3+ నుంచి జాయినింగ్ చేస్తున్నారు. మన ఊర్లో ఉన్నటువంటి 10 మంది అంగన్వాడీకి వెళ్ళినటువంటి పిల్లల్లో 3+ నుంచి 5 వరకు వాళ్ళు తీసుకుని మిగతా 5 నుంచి 6 వరకు వాళ్ళ మీద అంత బాధ్యతగా లేకుండా ఉండే సమయంలో ఈ లోపలే కాన్వెంట్ వాళ్ళు వచ్చి ఆ పిల్లల్ని తీసుకుపోతున్నారు సార్. ఇది మేము పడుతున్న సమస్య. ఇంతవరకు ఈ 3+ నుంచి ఎడ్యుకేషన్ అవసరం లేదు అనుకున్నారా? అంటే NEP ఇప్పుడు వచ్చింది, అంతకు ముందు కూడాను అంగన్వాడీస్ ఇలాంటివన్నీ కూడా ఇంకా డెవలప్మెంట్ అప్పుడే చేసుంటే బాగుండేమో. ఈ రోజు 0 స్థాయికి ఎలిమెంటరీ సెక్షన్ పడిపోకుండా ఉండేదేమో. ఇప్పుడు ఈ 3 years 2020 నుంచి అమలైనటువంటి NEP ఇప్పుడు కూడా ఇంకా పుంజుకోకుండా ఉండడానికి కారణాలు అనేవి తెలియవు. ఇప్పుడు 3+ నుంచి 6 వరకు ఉన్నటువంటి పిల్లల మీద ప్రత్యేక దృష్టి అనేది సారిస్తే మన ఊర్లో ఉన్నటువంటి, మన గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు వేరే దగ్గరికి వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి టీచర్ని, ఆయాల్ని, ఇంకా అవసరమైన టీచర్స్ ని, అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ ని, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాన్ని మనం కొంచెం మెరుగుపరిస్తే
మన గ్రామంలో ఉన్న పిల్లల్ని పక్క ఊళ్ళోకి కాన్వెంట్ కి పంపించుకుంటా చూస్తారేమో, దాని మీద ప్రత్యేకించి దృష్టి ఈ ఈ కొద్ది ఇయర్స్ లో పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను సార్ నేను. ఇంకోటి ఏంటంటే మేడం అన్నారు 3+1:30 అనే అనేది కాదు సార్. టీచర్ కి 30 మంది ఉండడం కాదు, టీచర్ కి 100 మంది ఉన్నా కూడా క్లాస్ చెప్తాడు, కానీ సబ్జెక్ట్ అయి ఉండాలి సార్. ఇప్పుడు 1:30లో ఏం జరుగుతోంది అని అంటే 5 క్లాసుల్లో ఉన్నటువంటి 30 మంది పిల్లలకి కూడాను 2 సెమిస్టర్ల ప్రకారము ఒక సబ్జెక్ట్ కి 4 బుక్కులు చెప్తూ, అలాంటివి 30 మందికి ఉన్నటువంటి 5 క్లాసుల పిల్లల్ని ఒక టీచరు అన్ని సబ్జెక్టులను ఏ విధంగా బోధిస్తే మన స్కూల్స్ బాగుపడతాయి అనేది ఒక ప్రశ్న సార్. తర్వాత ఇంకొకటి సార్, స్కూల్ కాంప్లెక్స్ అనేవి మాకు జరుగుతున్నాయి సార్ ప్రతి సంవత్సరం, ప్రతి మంత్ కూడాను. ఆ ప్రతి మంత్ స్కూల్ కాంప్లెక్స్లు 2 days అనేవి వేస్ట్ అవుతున్నాయి. మినిమం NEP 2020 తెలిసే టీచర్స్ ఎంతమంది ఉంటున్నారు? ఆ పాలసీస్ గురించి అర్థం చేసుకుని ఇప్పటికీ కూడా విద్యా ప్రవేశం అనే ఆ మాటకి కూడా అర్థం తెలియనటువంటి మా టీచర్స్ లోన ఇంకా ఎలాంటి మోటివేషన్ చేసి అలాంటి పాలసీలని వాళ్ళు మనసుకి హత్తుకునేలా చేయటానికి ఏమైనా ఉంటుందా, లేకపోతే టీచర్ ఇంట్రెస్ట్ పెట్టి ఉంటుందా? ఆ పాలసీలు క్యాలెండర్లో వస్తున్నాయి, అకాడమిక్ క్యాలెండర్లో ప్రింట్ అవుతున్నాయి. అవి మా దగ్గరికి చేరేసరికి మా పిల్లోడికి చెప్పడం కూడా కష్టం అవుతుంది. ఈ 3 కూడాను కొంచెం సరిచేస్తే మా పాఠశాలలో పిల్లలు కొంచెం బాగుంటారేమో, అంటే ఇంకా ఉంటారేమో అని అనుకుంటున్నాను సార్. ఇదే సార్. థ్యాంక్ యూ ఉషారాణి గారు, థ్యాంక్ యూ. తర్వాత రాజ్యలక్ష్మి గారు ఉన్నారా అండి? రాజ్యలక్ష్మి గారు ఎవరో 1+ అని ఉన్నారు, ఎవరైనా మాట్లాడుతున్నారండి? రాజ్యలక్ష్మి గారు మనకు ఇప్పటికి చాలా టైం అయింది, 8 అవుతుంది. అందరూ క్లుప్తంగా మీ ప్రశ్నలు అడగాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ మనకి స్పీకర్ కూడా దానికి రెస్పాండ్ అవుతారు. రాజ్యలక్ష్మి గారు చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. అన్మ్యూట్ అవ్వలేదు మీరు. రాజ్యలక్ష్మి గారు అన్మ్యూట్ అవ్వలేదండి. ఒకరికి మాట్లాడండి. మర్చిపోతాను. ఇంకెవరైనా మాట్లాడతారండి? ప్రకాష్ గారు, PLG నాథ్ గారు, రెస్పాన్స్ అంటే మెయిన్ స్పీకర్ రెస్పాన్స్ కి వెళ్దామండి ఇంకా బ్రీఫ్ గా, లేకపోతే మనం పిలుస్తూ ఉంటే ఇంకా రావట్లేదు. రమేష్ గారిని అందరు కూడా, సభ్యులందరూ కూడా రకరకాల సందేహాలను వ్యక్తపరిచారు, దానికి మాట్లాడే సమాధానాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. తప్పకుండా అమ్మా. వీటన్నిటికీ సంక్షిప్తంగా మనం ఒక 2 అంశాలను మాట్లాడుకుంటే, ప్రధానంగా విద్యా రంగం గురించి అందరికీ కూడా చాలా రకాల సందేహాలు, అపోహలు ఇవన్నీ కూడా ఉంటాయి. విద్య గురించి మాట్లాడే సందర్భంలో పెద్దవాళ్ళు ఒక తమాషా ఇది చెప్తుంటారు. వాళ్ళు ఏమంటారు అని అంటే, ఒక 4-5 అంధులు కలిసి ఒక ఏనుగును పట్టుకున్నారట. ఏనుగును పట్టుకుంటే చెవులు పట్టుకున్న వాళ్ళు ఏనుగు వెడల్పుగా ఉంటుంది అని చెప్పారట. కాళ్ళు పట్టుకున్న వాళ్ళేమో ఏనుగు లావుగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది అని చెప్పారట. తోక పట్టుకున్న వాళ్ళేమో ఏనుగు సన్నగా ఉంటుంది అని చెప్పారట. అట్లా మన ఒక వ్యంగ్యంగా కనిపించేటువంటి అంశం ఎలా ఉందో, ఈ విద్యా రంగం మీద కూడా రకరకాలైనటువంటి అభిప్రాయాలు మనకు వస్తాయి. అయితే ప్రతి కమిటీ కూడా ఏం చేస్తుంది అని అంటే, కొన్ని ఉదాత్త భావాలతోనే అది ముందుకు వస్తుంది, అది మాత్రం నిజం. ఇందులో చాలా ఆచరణయోగ్యమైనటువంటి అంశాలతో పాటు ఉదాత్త భావాలు కూడా మనకు కొన్ని కనిపిస్తాయి. అయితే ఇందులో మనం ప్రధానంగా చూడాల్సింది
ఆర్థిక పరమైనటువంటి నిర్వహణ ఎలా అని అన్నారు. ఎన్ఈపి ఏం చెప్పింది అంటే ఇప్పుడు మన తలసరి ఆదాయంలో 14% మనం విద్యారంగం మీద ఖర్చు పెడుతున్నాం. అది రాబోయే 2030 నాటికి 24 నుంచి 26% పెంచడానికి, తద్వారా నిధులను సమీకరించుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వాళ్ళు చెప్పారు. అలాగే రోడ్ మ్యాప్ గురించి కూడా చెప్తూ చాలా స్పష్టంగా 2030 నాటికి ప్రతి సంవత్సరానికి కొన్ని టార్గెట్స్ పెట్టుకుని ఆ టార్గెట్స్ రీచ్ అయ్యేలాగా ఫిజికల్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం, టీచర్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేసుకోవడం, ఈసీసీఏలను బలపరచడం అనేటువంటి వాటికి ఒక ప్రణాళిక చేశారు. ఇక ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ దగ్గరకు వచ్చినప్పటికి ఏంటంటే మన దగ్గర 2 రకాల పరిపాలనా విభాగాలు ఉండడం అనేది ఒక ఇబ్బందికరం. కుటుంబ సంక్షేమ శాఖ కొన్ని చూస్తూ ఉంటే విద్యాశాఖ కొన్ని చూస్తుంది కాబట్టి వీటి మధ్య సమన్వయ లోపం ఉందని ప్రణాళిక ఏం చెప్తుంది అంటే రాబోయే కాలంలో అంగన్వాడీలన్నీ కూడా విద్యాశాఖ కిందకే వచ్చేలాంటి ప్రణాళికలు కూడా ఇది తీసుకొస్తుంది. అలాగే మరొక పరిస్థితి మనం ఇక్కడ చూస్తే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎలాంటి ప్రయత్నం ఇక్కడ జరిగింది అని అన్న దాని మీద ఒక ప్రశ్న ఉంది. ఇది మాత్రం నిజమే. ఈ డాక్యుమెంట్ భారతీయ సంప్రదాయానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత విశేషతలు శాస్త్ర సాంకేతిక రంగాల మీద పరిశోధనలకి ప్రాధాన్యత ఇస్తున్నా అని చెప్పిందే గాని వెనక పక్షంలో సైన్స్ అని అంటే ఆర్గనైజ్డ్ స్టడీ ఆఫ్ నాలెడ్జ్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఎక్స్పెరిమెంటేషన్ అని ఏదైతే ఉందో ఆ సత్యాన్ని ఉంటేనే నమ్మేటువంటి సైన్స్ ధోరణి అన్న దాని మీద ఒక విమర్శ ఇక్కడ కనిపిస్తుంది. ఆ డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించడం అన్న దాని మీద తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం ఏమిటి అని అంటే అది అర్థం చేసుకోవడానికి 10th క్లాస్ స్థాయి సరిపోదు కాబట్టి దాన్ని ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ స్థాయి పాఠ్యాంశాలుగా మార్పు చేసుకుంటే పనికొస్తుంది అన్నటువంటి వివరణ అక్కడ వాళ్ళు ఇవ్వడం అన్నది కనిపిస్తుంది అనమాట. అలాగే మనం గమనించాల్సిన రకరకాల పాఠశాలలు టీచర్ పీపుల్ రేషియో మీద కూడా ఇది కొంత ప్రతిపాదనలు మన ముందు వచ్చింది. అంటే ఇక్కడ మనం అనుకున్నట్టు టీచర్ పీపుల్ రేషియో 20 మందా 30 మందా అన్నది కాకుండా అక్కడ ఉండేటువంటి స్థానిక అవసరాలను బట్టి ఈ రేషియోలో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అన్నటువంటి ప్రతిపాదన కూడా అది చేసింది. అంటే అన్ని సబ్జెక్టులు ఒకళ్ళే చెప్పడం అన్నది ఇందాక మన మేడం గారు అడిగినట్టు కాకుండా సబ్జెక్టుల బోధన కాదు, ఇక్కడ మన విషయానికన్నా నేర్చుకునేటువంటి విధానానికి సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి ధోరణిలో బోధనలో మార్పు తెచ్చుకోవాలని అన్నారు. అయితే ఇంకో మేడం గారు అన్నారు మాతృభాషల్లో బోధన ఎలా సాధ్యమవుతుంది. ఇంత పెద్ద విశాల భారతదేశంలో బహుళత్వము అన్నది మనకున్నటువంటి ప్రధానమైన అంశం. ఆ బహుళత్వాన్ని కాపాడుకోవడంలో ఎందుకు మాతృభాష అని అన్నారంటే చాలా భాషలు అంటే ట్రైబల్ భాషలు కానివ్వండి ఇలాంటి వాటన్నిటికీ కూడా వాళ్ళ భాషలో నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అలాగే మనం ఫర్ ఎగ్జాంపుల్ మేడం చెప్పినట్టు అర్బన్ స్కూళ్ళల్లో చూసినట్లయితే బహుళ మాధ్యమ భాషలు ఉండే పిల్లలు ఉంటారు. అయితే వాళ్ళకి ఏదైనా ఒక కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ లాంటి మీడియం అక్కడ పెట్టుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇప్పుడు మనం కెనడియన్ స్కూల్ కానీ అమెరికాలో ఉండే స్కూల్ కానీ చూసామంటే అక్కడ 20 మంది పిల్లలు ఉంటే 20 మంది పిల్లల్లో 18 రకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది ఆ డైవర్సిటీ ఏం చేస్తుంది అని అంటే ఒక లింగ్విస్టిక్ ప్రమోషన్ అది పనికొస్తుంది. అందుకని డాక్యుమెంట్ బహుళత్వము బహుళ భాష వాతావరణం ఉండడం పిల్లల సృజనాత్మకత బాగా పనికొస్తుంది అని కూడా అక్కడ చెప్తున్నారు. అయితే మరొకటి ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఇన్ని రకాల స్కూళ్ళు అసలు మనకు అవసరమా అన్న దగ్గర కూడా డాక్యుమెంట్ ఒక స్పష్టతనిచ్చే ప్రయత్నం లేదు కానీ ఒక ఆలోచన అయితే అక్కడ ఉందన్నమాట. వాళ్ళు ఏమంటున్నారు అంటే అందుకని వాళ్ళు యాక్సెస్ గురించి మాట్లాడే సందర్భాలు ఈక్విటీ అన్న దాన్ని చెప్తున్నారు. ఇన్ని రకాలు అక్కర్లేదు ఒక్కొక్కరికి. అందుకు ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే చదువు 2 రకాలుగా మారిపోయింది. పాలో ఫెయిరీ అనే పెద్ద ఆయన పెడగాగి ఆఫ్ అప్రెస్డ్ అనే పుస్తకంలో ఈ మాట అంటాడనమాట. పేదవాళ్ళ చదువు పేదవాళ్ళు కాని వాళ్ళ చదువు. కాబట్టి ఈ అంతరాన్ని తొలగించాలి, అందరికీ సమానమైన అవకాశాలు కల్పించడానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం ప్రభుత్వం తలసరి ఆదాయంలో చాలా పెద్ద ఎత్తున విద్యారంగానికి కేటాయించాలన్నటువంటి ప్రతిపాదన చేసింది. అయితే ఉమ్మడిగా మనం చూసినట్లయితే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి లేకపోతే ఒక రకమైనటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి వాక్యాలు ఎక్కువ ఏ కమిషన్ లోనైనా కనిపిస్తాయి. మనుషుల్ని ఒక మంచి మనుషులుగా తీర్చిదిద్దాలన్నది, విలువలతో కూడిన విద్యను ఇవ్వాలన్నది సంకల్పం. ఇందుకు కావలసినటువంటి మానవ వనరుల సమీకరణ కోసం ఉపాధ్యాయ శిక్షణని బలపరుచుకోవడం, అలాగే పాఠశాల వ్యవస్థల్ని బలపరుచుకోవడం, సమాజాన్ని కూడా పాఠశాలకు అనుసంధానం చేయడం ద్వారా ఫలితాలు సాధించాలన్నటువంటి ప్రయత్నాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి. అయితే ఇలాంటి కొన్ని రకాలు ఈ పాఠాల తొలగింపు అన్న దాని వల్ల ఈ డాక్యుమెంట్ మీద కాషాయీకరణ అన్నటువంటి ప్రభావం పడినవైనా కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు.
లోపాలు ఉన్నమాట వాస్తవం. చాలా ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సినటువంటి అవసరం ఈ డాక్యుమెంట్ మీద కనిపిస్తుంది. కాబట్టి విఘ్నులైనటువంటి సమాజంలో ఉన్న వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఈ చెప్పిన వాక్యాలను ఎలా సాధిస్తారు, ఎలా దీన్ని ఆర్గనైజ్ చేస్తారు అన్న దానికి తప్పనిసరిగా ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అలాగే చాలా మంది సభ్యుల నుంచి తీసుకున్నటువంటి అంశం గురించి మాట్లాడారు. నిజంగానే దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ప్రతిపాదనలను పరిశీలించారు. రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాటిని కూడా కస్తూరి రంగన్ కమిటీ పరిగణలోకి తీసుకుని వాటిని దగ్గర చేర్చి ప్రభుత్వం నిర్దేశించుకున్నటువంటి అంశం ద్వారా ఈ డాక్యుమెంట్ అనేది రూపకల్పన జరిగింది. అయితే ఎప్పుడైనా కూడా ఏమవుతుంది అని అంటే పాలకులు ఎలా ఉంటారో వారికి అనుకూలంగానే విద్యా వ్యవస్థ కూడా రూపుదిద్దుతుంది. మనం ఏథెన్స్ రాజ్యాన్ని గమనించి చూసినట్లయితే స్పార్టాలో అక్కడ నియంత్రణ పాలన ఉన్నప్పుడేమో నియంత్రణ విద్యా వ్యవస్థ వచ్చింది. ఏథెన్స్ లో ప్రజాస్వామ్య పాలన ఉన్నప్పుడు ప్రజాస్వామ్య విద్యా వ్యవస్థ వచ్చింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాలు లెఫ్ట్ ఆధారిత ఆలోచన ధోరణి కలిగినటువంటి విద్యా విధానాలు వచ్చింది. ఇప్పుడు వచ్చిన దాంట్లో కొంత భారతీయ అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది కనిపిస్తుంది. మొత్తం మీద కొన్ని లోపాలతో కూడినటువంటి విద్యా విధానం ఉంది. దీన్ని మరింత సమర్థవంతంగా చర్చించడానికి, ప్రభుత్వం మీద ప్రశ్నలు సంధించడానికి విజ్ఞాన సమాజం సమాయత్తం కావాల్సిందుకు మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సరే, చాలా ధన్యవాదాలు సార్. ముఖ్యంగా నాకైతే అంటే ఏ డాక్యుమెంట్ వచ్చినా కొత్తగా రిలీజ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న మెరిట్స్ అంటే లోపాలని చూస్తారు, అలాగే దాంట్లో ఉన్న పాజిటివ్స్ కూడా చూస్తారు. మనం పాజిటివ్స్ తీసుకుంటే నాకైతే నేను ఆలోచించింది ఏంటంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది స్కూల్ లెవెల్లో. మా స్కూల్కి వచ్చేసరికి రీటైల్ అనేది ఒక బ్యూటిషియన్ కోర్స్ అనేది ఇట్లా వచ్చాయి. ఎక్కడికైతే అగ్రికల్చర్ మీద వాళ్ళు రావడము ఇట్లంతా అంటే ఒక కొత్తదనాన్ని ఇప్పుడే తీసుకొస్తున్నారు. ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ వచ్చి ఒక 4-5 ఏళ్ళ తర్వాత దాని యొక్క ప్రభావం మనకు తెలుస్తుంది పూర్తిగా దాంట్లో ఉన్న లోతుబాటు ఏంటో అనేది. సో ముందుగా ఆహ్వానించాలి. ఏదైనా డాక్యుమెంట్ వచ్చినప్పుడు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో మనము దాన్ని ఆహ్వానించాలి, దాని ఇంప్లిమెంటేషన్ తీసుకెళ్ళాలి. ముందు అర్థం చేసుకోవాలి ప్రతి టీచర్. ఇప్పుడు ఆమె చెప్పింది కూడా వడ్డీ ఉషారాణి గారు చెప్తే కూడా చాలా ఇంపార్టెంట్. అంటే చాలా మంది టీచర్స్ కి NEP 2020 గురించి మినిమం నాలెడ్జ్ కూడా లేదు. సో అది కల్పించాలంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ టెస్ట్ ఎలా పెడుతున్నారు అలా టెస్ట్ పెట్టాలి. ప్రొఫెషనల్ ప్రతి టీచర్ కి కూడా ఒక డాక్యుమెంట్ మీద టెస్ట్ పెట్టి దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని స్పందించే మెకానిజాన్ని మనం తీసుకురావాలి. అలా తీసుకొచ్చినప్పుడు అది ఒక మంచి ఉద్దేశంతోనే సమాజంలో ఏదైనా రిలీజ్ చేస్తారు. దాన్ని ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి, మనం టీచర్స్ గా మన బాధ్యత ఏంటి, మనం ఎంతవరకు అవేర్నెస్ తెచ్చుకోవాలి, దాని మీద ఇంప్లిమెంటేషన్ లో మన బాధ్యత ఏంటి అనేసి తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి డాక్యుమెంట్స్ లో ఉన్న పాజిటివ్ అంతా కూడా ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాను. ఈ మంచి సెషన్ కి నాకు కూడా అవకాశం ఇచ్చిన కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్పీకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు. రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ స్వర్ణలత గారు ఫర్ గివింగ్ ఏ వండర్ఫుల్ టాక్, అండ్ స్వర్ణలత గారికి ఫర్ కండక్టింగ్ ది సెషన్ వండర్ఫully, taking the lead. Thank you for all the highly intellectual minds who have participated in the debate and contributed to the discussion. Thank you very much. We will meet again next Friday with another session. One small request is Ramesh garu, మీరు వీలైన సార్లు మీరు కనుక మాతో మా సెషన్స్ లో పార్టిసిపేట్ చేస్తే అంటే I can understand your busy schedule, I can understand your preoccupations, but still if there is time, kindly join with us. Thank you. Sure. Thank you very much, sir. Thank you all for your wonderful sessions. We are closing the session and now